ఈ వీడియో చూసే ముందు మన ఛానల్లో ఉన్న చాలా వీడియోస్ ఒకసారి లుక్ చేయండి. ఇక కథలోకి వెళితే, రాత్రి 10 గంటలకు మా ఫ్రెండ్ రవి నుంచి ఫోన్ రావడంతో వాడి ఇంటికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి వాడు చాలా కంగారుగా వచ్చి నన్ను వాటేసుకొని, అరే మామా, ఆఫీస్కి దగ్గరలో ఉందని ఇంట్లో దిగాను, కానీ ఇది చూడ్డానికి దయ్యాల కొంపలా ఉంది. ఇలా ఎందుకు చెబుతున్నానంటే, అర్ధరాత్రుల్లో నాకు ఈ ఇంట్లో నుంచి ఏవో అరుపులు ఏడుపులు వినిపిస్తున్నాయి. అంతేకాదు, రాత్రి 12 గంటలు దాటితే చాలు ఎవరో ఈ ఇంటి చుట్టూ తిరుగుతున్నట్టే ఉంది. ఒక్కసారిగా నా మీద కూర్చొని నా గొంతు నొక్కుతున్నట్టుగా ఉందిరా. నిన్న కూడా అలాగే జరిగితే నాకస్సలు ఊపిరి ఆడలేదు. చివరికి ఎలాగో అలా తప్పించుకొని ఊపిరి పీల్చుకున్నాను. ఆ తర్వాత నాకు అసలు నిద్ర పట్టలేదు. కాదు, ఒకవేళ నేను పడుకుంటే ఆ దయ్యం మళ్ళీ ఎక్కడ వస్తుందో అనే భయం వేసిందిరా. ఇక ఈ ఇంట్లో ఒంటరిగా ఉండడం మంచిది కాదని నిన్ను పిలిపించాను అని చెప్పిన వాడు ఒకటే కంగారు పడుతూ, నువ్వు నాతో ఇక్కడ ఉండటానికి ఒప్పుకుంటావా మామా? ఇప్పుడు నేను ఇంటికి వెళతాను అంటే వాడు ఎక్కడ బాధపడతాడోనని ఆలోచించి, సరే కానీ ఇప్పుడు మనం ఎన్ని రోజులు ఈ ఇంట్లో ఉండాలిరా? అరే మామా, నాకు తోడుగా ఇక్కడే కొన్ని రోజులంటే మాకొక ఇంకో ఇల్లు దొరికేంత వరకు నాతోనే ఉండు మామా అని బతిమాలుతున్నట్టుగా నా చేతులు పట్టుకోవడంతో నేను కాదనలేక సరే అన్నాను. అప్పటికప్పుడు నేను ఇంటికి ఫోన్ చేసి ఆఫీస్ పని మీద క్యాంపు వెళ్తున్నాను, రావడానికి 1 వారం పట్టవచ్చు అని చెప్పి ఒప్పించాను. దాంతో వాడు సంతోషంతో, నువ్వు నాకు తోడుగా ఉన్నావు గనక ఈరోజు నేను హాయిగా పడుకోవచ్చంటూ, ఇక పద మామ పడుకుందాం, ఇప్పటికే చాలా ఆలస్యమయ్యింది అంటూ ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా, ఆగు మామా, ఓకే, ఆఫ్ చేశామంటే ఈ రాత్రికి దయ్యాలు భూతాలు మనల్ని డిస్టర్బ్ చేయలే అంటూ వాడు బ్లాక్ అండ్ గోల్డ్ ఫుల్ బాటిల్తో వచ్చాడు. నేను నవ్వుతూ, మామా, మందు కూడా సిద్ధం చేసుకున్నావారా? ఏమో బాబు, మీరు ఉంటారో లేదో తెలియదు కదా, అందుకే ఇది సెకండ్ ఆప్షన్. సరే వెళ్ళి ఆమ్లెట్ వేసుకొని వచ్చేయి అనడంతో వాడు మంచి గరం గరం వేసుకొని రావడంతో మేము ఫుల్ బాటిల్ ఖాళీ చేశాము. ఇక ఇద్దరికే ఫుల్లుగా మత్తు ఎక్కడంతో అలాగే పడుకుండిపోయాము. అర్ధరాత్రి 2 గంటలవుతుండగా ఇంతలో ఎవరో మా మీదకు ఎక్కి తొక్కుతున్నట్టు ఉండడంతో ఇద్దరం ఒక్కసారిగా నిద్రలో నుంచి లెగిసి కూర్చున్నాం. అప్పుడు సరిగ్గా సమయం 2 గంటలవుతుంది. ఇల్లంతా ఒకటే అరుపులు ఏడుపులు. అంతేకాదు, ఎవరో నడుస్తున్నట్టుగా, ఏవో ఆకారాలు కదులుతున్నట్టుగా. నాకు అసలే దయ్యాలంటే భయం లేదు, కానీ చిన్నప్పటి నుంచి వాటి గురించి వింటుంటే వాటిని చూడాలని కోరిక మాత్రం నాలో చాలా ఉంది. ఆ ఆశతో ఆ ఆకారాలు ఉన్న వైపుగా వెళ్ళాను, కానీ అవి అక్కడ నాకు కనిపించలేదు. దాంతో చేసేదేమీ లేక తిరిగి వచ్చి పడుకున్నాను. మళ్ళీ తిరిగి లేచేసరికి 10 గంటలయింది. అప్పటికప్పుడు రవి ఆఫీస్కు వెళ్ళిపోవాలి, కానీ వెళ్ళలేదు. ఏమై ఉంటుందో. రే రవి, ఆఫీస్కు లీవ్ పెట్టావా? అవునురా, నువ్వన్నావని ఒక్కరోజు లీవ్ చెరువు పెట్టేశాలే, రేపు కూడా ఉంటా కదరా. రేపటి సంగతి రేపు చూద్దాం మామా, ఈ రోజు గురించి ఆలోచించు. సరేలే, రెడీ అయి వస్తాను, బయటకు వెళ్ళి టిఫిన్ చేసి వద్దాం అని రవి రెడీ అవ్వసాగాడు. టిఫిన్ చేసి వచ్చిన గంట తర్వాత ఇద్దరం పిచ్చాపాటి ముచ్చట్లు మాట్లాడుకున్నాం. ఇంతలో రాత్రి జరిగిన విషయం గుర్తుకు రావడంతో, రే మామా, ఈ దయ్యాలు నిజంగా ఉన్నాయంటావా? మామా, కొన్ని వేల మంది దేవుని కన్నా దయ్యాన్ని ఎక్కువ చూశామంటుంటారు. అలాగని దేవుడు లేడని కాదుగా. అలాగే
మనం పుట్టక మునుపే కొన్ని వేల మంది చనిపోయి ఉంటారు, పుట్టారు. మరి వాళ్ళు ఇక్కడ ఇలా చేసేవాళ్ళు అని వినడం తప్ప చూడలేదు. అలాగే ఈ భూమి మీద పెద్ద పెద్ద జంతువులు, క్రూర మృగాలు జీవించేవని వినడం తప్ప చూడలేదు. అందుకని ప్రతి మనిషి చరిత్ర చదివినా, పుస్తకాలు వెతికినా, స్వయంగా అనుభవించకపోతే ఆ అనుభవం అలాగే ఉంటుంది. కనుక నువ్వు నేను మినహాయింపు ఏమి కాదు. రాత్రి ప్రత్యక్ష అనుభవం ఎదురైంది కనుక నువ్వు ఈ ప్రశ్న అడుగుతున్నావంటే నువ్వు కూడా నమ్ముతూ ఉన్నావు కదా, అవునా? ఇంతలో వంటగదిలో చప్పుడవ్వడంతో ఇద్దరూ వెళ్ళి చూశాం. అంతే, ఒక్కసారిగా మా వెన్నులో వణుకు వచ్చింది. వంటగదిలో నల్లగా చిన్న పిల్లవాడి ఆకారంలో ఒక పిల్లాడు నుంచొని ఉన్నాడు. వాడి ముందు ఓ స్త్రీ ఆకారం కూడా ఉంది. గ్యాస్ స్టవ్ మీద ఏదో వండుతున్నట్టు అందులోకి ఆమె చూస్తూ ఉన్నట్టుంది. మా రాకను ఆ చిన్న పిల్లవాడు గమనించినట్టున్నాడు. ఆ స్త్రీ ఆకారంలో ఉన్న ఆమె చీరను గట్టిగా పట్టుకొని లాగుతూ ఉండగా ఆమె మమ్మల్ని చూసి వెంటనే గట్టిగా అరుస్తూ పిల్లాడిని పట్టుకొని కిటికీ గుండా అదృశ్యమయ్యింది. అంతే, ఒక్కసారిగా మా ఇద్దరి వెన్నులో వణుకు మొదలైంది. రే మామా, ఎవర్రా వాళ్ళు? వాడొక్కసారిగా నా మొహంలోకి చూస్తూ, అది నేను ఉంచుకున్న భార్య, దాని కొడుకురా, మొన్ననే యాక్సిడెంట్లో చనిపోతే నా మీద వారికి ప్రేమ చావక ఇలా వస్తున్నారని చెప్పడంతో నేను, రే రవి, నాకు తెలియకుండా ఇదంతా చేసి ఒక్క మాట కూడా నాతో చెప్పాలని అనిపించలేదా? రే శ్రీధర్, ఇప్పటికే భయంతో చస్తుంటే నీ జోక్స్ ఏందిరా? ఏమో, మీకు నేను అవసరమైతే తప్ప మాతో కలవరు కదా. నిజంగానే ఏదో తప్పు చేశావు అనుకుంటూ, రే మామా, ఇప్పుడు నిజంగా నేను నిన్ను చంపి ఈ ఇంటిని జాబని వదిలేసి వెళ్ళిపోతాను. ఈ ఊర్లో అన్ని ఇల్లు ఉండగా తీసుకొచ్చి ఈ దయ్యాల కొంపలో పడేశావు. పైగా దీనికి పరిష్కారం చూడకుండా ఏదో ప్రశ్నలు వేస్తున్నావు. రే కూల్ డౌన్ మామా, మనం భయపడుతూ ఉంటే మన బ్రెయిన్ కూడా పనిచేయదురా. అందుకే కాస్త నువ్వు భయపడకుండా ప్రశాంతంగా ఉండు, ఏదో ఒక పరిష్కారం లభిస్తుంది. రేపు ఉదయం దర్గాకు వెళ్దాం. అక్కడ నాకు బాగా తెలిసిన సర్దార్ బాషా అనే ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు. తనని కలిసి ఈ ఇంటిని చూపించి పరిష్కారం అడుగుదాం. ఇప్పుడు మాత్రం బయటకు వెళ్ళి 2 ఫుల్ బాటిళ్ళు తెచ్చుకుందాం. రాత్రికి ఫుల్లుగా కొట్టడానికి. అప్పుడు కానీ నువ్వు ఆ దయ్యాల గురించి మాట్లాడకుండా ఉంటావు అని నేను చెప్పడంతో ఇద్దరం కలిసి బయటకు వచ్చాము. ఈ రాత్రి కూడా ఇద్దరం మంచిగా మందు కొట్టి పడుకున్నాము. ఉన్నట్టుండి అర్ధరాత్రి 1 గంటకు నా సెల్ మోగడంతో నేను ఫోన్ తీసి ఎవరు అన్నాను. దాంతో అవతలి నుంచి, నేను మామ నందుని. నా పేరు చూడలేదా? ఏరా, టైం ఎంత అవుతుందిరా? ఇప్పుడు పేరు చూసి ఎంత టైమారా? సరే గాని ఏంటి విషయం? ఏమి లేదు మామ, రాజీతో ఉన్నాను అని ఏం జరుగుతుందో చెప్తూ రాజీ బైక్ ఎక్కించుకొని సెకండ్ షోకి సినిమాకి వెళ్ళి వస్తుండగా రాజీపై కోరిక కలగడంతో, రాజీనిపై బాగా కోరికగా ఉందే, నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. మన ఇద్దరం వెంటనే తప్పు చేద్దాం ప్లీజ్. నందు, ఇప్పుడు టైం ఎంతో అయిందో తెలుసా? నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. మా మమ్మీ డాడీ ఎదురు చూస్తారు. అబ్బా రాజీ, నీకు నాకు పెళ్లి చేసుకున్నాం కనుక సంతోషంగా ఒక 4 రోజులు కలిసి తిరగండి అన్నారు కదా వాళ్ళు. ఇప్పుడు నువ్వు రానంత మాత్రాన ఎవరేమనుకోర్లే, నాతో మా ఇంట్లోనే ఉన్నావనుకుంటారు. అది కాదు నందు అంటూ ఏదో చెప్పబోతుంటే, ఒక్కసారి బైక్ దిగవా అని చెప్పి ఒక్కసారిగా రాజీ కురులలోని 4 వేళ్లను జోపించి రాజీ ముఖమును తన ముఖము దగ్గరికి లాక్కొని తన అదరాలతో రాజీ అదరాలను మూసిముడిసి మూలిగాను
ఈ హఠాత్ పరిణామానికి మొదట కంగు తిన్న రాజీ నందుకి పూర్తిగా సహకరించింది. కొంత సమయం తర్వాత తేరుకొని ఇద్దరి ఒళ్ళు కొంచెం తిమ్మిరిగా ఉండటంతో ఇద్దరు తప్పుకు చేయాలని అనిపించింది. కానీ తప్పు చేసేందుకు ప్లేస్ గురించి ఆలోచిస్తుంటే నందు రాజీతో ఇప్పుడు సమయం 1 గంట అవుతుంది, జనం కూడా లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. మనం కొంచెం ముందుకు వెళితే రోడ్డుకి ఇరువైపులా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కనుక ఏ చెట్టు వెనుకకైనా వెళితే అని నందు చెప్పేలోపు రాజీ, వద్దు నందు, అక్కడ ఏ పాములు ఉంటాయో లేక ఏ బ్లేడ్ బ్యాచ్ కానీ గంజాయి బ్యాచ్ కానీ తాగిన మత్తులో రౌడీ బ్యాచ్ చేతిలోనైనా పడతావేమో, ఇంటికి వెళ్ళడం సేఫ్ ఏమో ఆలోచించు నందు. ఏంటి, నేను కూడా ఆలోచించని విధంగా ఆలోచించావే రాజీ, ఎంతైనా మీ ఆడవాళ్ళు మేధావులే చాలా. ఇదంతా మీలో కొంతమంది మృగాలు చేసే పనే కదా, రోజు ఉదయం పేపర్లో చూసి చూసి కలిగే భయమే ఇది బాబు. సరే, ఇప్పుడు మా ఇంట్లో అమ్మ నాన్న ఉంటారు కదా, కనుక ఈ టైంలో ఇంటికి వెళితే బాగుండదు. మరి ఎవరింటికి వెళితే బాగుంటుంది? గుర్తుకు వచ్చింది. ఇక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో మా ఫ్రెండ్ శ్రీధర్ గాడు ఉన్నాడు. వాడిని సలహా అడిగితే బాగుంటుంది రాజీ, ఏమంటావు? రేయ్, నువ్వు నాపై కోరికతో పిచ్చివాడిలా తయారవుతున్నావు. ఏదో ఒకటి త్వరగా చావు అనడంతో నీకు చేశా మామ. ఇది జరిగిన విషయం. మామ, ఒక్క నిమిషం లైన్లో ఉంటా అని చెప్పి, రే రవి, నందుగాడు కాల్ చేశాడు, అర్జెంటుగా వాడికి రూమ్ కావాలంట. ఇక్కడికి రమ్మంటే ఎలా ఉంటుంది మామ? ఇది అసలే దయ్యాల కుంప. వాడిని ఎందుకు ఇబ్బంది పెట్టడం? మరేం పర్వాలేదు మామ, వాడితో పాటు వాడి అక్క కూతురు రాజీ ఉందిలేరా. రే మామ, ఏం మాట్లాడుతున్నావురా? రేపు వాళ్ళు పెళ్లి చేసుకునే వారు, అలాంటిది వారికి దెయ్యాల అప్పజెప్పడం ఎందుకురా? రే, నువ్వేమి కంగారు పడకు, వారి ప్రాణాలకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ఎలాగో మనం రేపు ఉదయం దర్గాకి వెళ్తున్నాం, ఎలాగో భాషాగారిని కూడా తీసుకుని సాయంత్రం కల్లా వచ్చేస్తాం కదా, ఏం పర్వాలేదు మామ. ఇటు వారిని కూడా ప్రైవసీ ఇచ్చినట్లు ఉంటుంది. నీకు నీ మాటే గాని మా మాట వినవు కదా, చెప్పి చావు అని వాడు అనడంతో నేను నందుకి అడ్రస్ చెప్పి రమ్మన్నాను. వాడు ఏదో చెబుతుండడంతో వచ్చిన తర్వాత అన్ని చెప్తాను రమ్మనడంతో వాడు సరే అంటూ కాల్ కట్ చేశాడు. రాజీ, మనం చాలా లక్కీనే. మా ఫ్రెండ్ రూమే మనకు దొరికింది. ఏంటి, మీ ఫ్రెండ్ రూమా? రే, నేనొకటి చెప్తే తప్పుగా అనుకోవు కదా? ఎందుకు అనుకుంటాను బేబీ, చిన్నప్పటి నుంచి కలిసే ఉంటున్నాం. నా గురించి నీకు తెలియదా? నీ గురించి నాకు తెలియదా? మనం పర్వాలేదు చెప్పు. ఇటువంటప్పుడే మనం పర్ఫెక్ట్గా ఆలోచించాలి నందు. ఒసే పిశాసి, నా మూడంతా పోయేలా ఉందే. రాక్షసి, ముందు అసలు విషయం చెప్పవే. అది కాదు నందు. సరేలే, మీ ఫ్రెండ్స్ ఎలాంటి వారు? ఓ, అదా నీ డౌట్ బేబీ. అయితే సింపుల్గా చెప్తాను విను. నాకు 2 ఫ్రెండ్స్, రవి, శ్రీధర్. మా అమ్మకి ఇంకో 2 పిల్లలు ఉంటే ఎలా ఉంటారో అలా వీళ్ళు నాతో ఉంటారు. ఇంకా నీకు నా మీద అనుమానం ఉంటే పద, మన ఇంటికి వెళ్ళిపోదాం. సారీరా నందు, ఈ రోజుల్లో ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేం. కాలం ఇది. అందుకే గాని నీ మీద అనుమానం కాదు నందు. ఆడపిల్లకు ప్రాణం మానం రెండూ ఒకటే. అవి ఎప్పుడో నీ సొంతం, అది వేరొకరు అంటూ ఏడుస్తూ నన్ను గట్టిగా పట్టుకొని కౌగిలించుకుంది. రాజీ, నీకు ఖచ్చితంగా మాట ఇస్తున్నా, నీకేదన్నా జరుగుతుందని తెలిస్తే ఆ క్షణంలో నా ప్రాణాలిచ్చైనా నిన్ను కాపాడుతాను. అయినా నీకిప్పటికీ చెప్తున్నా, నీకు భయంగా ఉంటే వెళ్ళిపోదాం. లేదు లేనందు, ఎలాగో 2 గంటలు అవుతుంది. ఇప్పుడు ఇంటికి మాత్రం ఎలా వెళ్తాం? పదా, మీ ఫ్రెండ్ ఇంటికే వెళ్దామని రాజీ అనడంతో నేను బైక్ స్టార్ట్ చేసి శ్రీధర్ చెప్పిన అడ్రస్కి పోనిస్తున్నా. అది ఒకటే రోడ్డు. అందులో మెయిన్ రోడ్ అవ్వడంతో 1 లేక 2 వెహికల్స్ తప్ప రోడంతా నిర్మానుష్యంగా ఉంది. రోడ్డుకు 2 వైపులా పెద్ద పెద్ద చెట్లు ఉండి నాగుపాములు అల్లుకున్నట్టు ఉండి
అసలే చీకటిగా ఉన్న రోడ్డుని కటిక చీకటి మార్చింది. అది చూసి భయపడి రాజీ త్వరగా బైక్ని ముందుకు పోనిచ్చింది. దాంతో నేను కొంచెం వేగం పెంచా. మరో 2-3 కిలోమీటర్ల దూరంలో ఇల్లు ఉందనగా అనుకోని అతిథిగా వర్షం వచ్చింది. అది క్రమేపీ పెద్ద వానలా మారింది. అంతలోనే పిడుగులు పడినట్లు పెద్దగా శబ్దం రావడంతో రాజీ మరింతగా భయపడి నన్ను గట్టిగా పట్టుకొని వణుకుతుంది. పాపం, నా వలన రాజీ ఇంత కష్టపడుతుంది అనుకుంటే అసలు ఈ ప్రస్తావనే తెచ్చేవాడినే కాదు అనుకుంటూ ముందుకు వెళ్తున్నా. ఒక పక్కన కారు చీకటి, మరో పక్కన ఉరుములు, మెరుపులు, పిడుగుల శబ్దం. అనుకుంటే వర్షం పెరగడంతో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. పోనీ ఏ చెట్టు కింద ఆగుదామంటే అవి రాక్షసి మాదిరిగా ఊగుతూ ఉన్నాయి. అంతే, మేము ఎలాగైనా సరే శ్రీధర్ గాడి దగ్గరికి వెళ్ళాలని అలాగే గుడ్డిగా ముందుకు పోనిచ్చాము. ఒక 10 నిమిషాలలో శ్రీధర్ చెప్పిన ఇంటికి వచ్చేశాం. వాడు బయట ఉండి మా కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఉన్నాడు. అందుకే మేము రాగానే మా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అమ్మయ్య, మీరు సేఫ్గా వచ్చేశారు. నాకు చాలా సంతోషంగా ఉందిరా. ముందు వెళ్ళి బట్టలు మార్చుకొని తల తుడుచుకోండి. రే, నేనంటే ఎలాగో నీ బట్టలు వేసుకుంటారు, మరి తను? రే నందు, నువ్వు కంగారు పడకు. లోపల రవిగాడు కొనుక్కున్న కొత్త బట్టలు ఉన్నాయి. అవి వాడుకుంటూ ఇంతవరకు వేసుకోలే కనుక ఎలాగోలా ఈ పూటకు సర్దుకోండి. అవునురా, రవిగాడు ఇక్కడే ఉన్నాడా? లేదు, నేనే వాడి దగ్గర ఉన్నా, కానీ ముందు మీరు లోపలికి వెళ్ళండ్రా బాబు అని మమ్మల్ని లోపలికి పంపించేవాడు గేటు వైపుకు వెళ్ళాడు. శ్రీధర్కి గేటు దగ్గర ఎవరో ఉన్నట్టు కనిపించేసరికి ఎవరబ్బా వాళ్ళు ఈ టైంలో అనుకుంటూ చూద్దామని దగ్గరికి వెళ్ళాడు. అంతే, ఆ వ్యక్తి మెరుపులా మాయమయ్యాడు. వెంటనే శ్రీధర్ ఆలోచనలో పడ్డాడు. మామూలుగా మనిషి అయితే పరిగెత్తుతాడు, లేదంటే దాక్కుంటూ ప్రయత్నం చేస్తాడు. కానీ ఇలా మెరుపులా మాయమవ్వడం అంటే ఇంట్లో దయ్యాలు అసలే తిరుగుతున్నాయి కదా, అందులో ఇది ఒకటి అనుకుంటూ ఇంట్లోకి వస్తాడు. లోపల ముగ్గురు చాలా చక్కగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. నన్ను నమ్మి ఇంత దూరం వచ్చారు, వీరికి ఏమి కాకుండా చూసుకోవాలని శ్రీధర్ మనసులో అనుకుంటూ రవితో, రే రవి, మాటలాపి వారు తినడానికి ఏమన్నా పెట్టరా అనగానే రవి మనసులో అనుకుంటూ, ఒరే శ్రీధర్గా, ఇక్కడ ఏముందిరా పెట్టమంటున్నావు వెధవా అనుకుని పైకి మాత్రం, నాన్న శ్రీ, దా ఇద్దరం కిచెన్లోకి వెళ్ళి మీరు వండినది ఏమన్నా ఉంటే తెచ్చి వారికి వడ్డిద్దామని కొంచెం వెటకారంగా చెప్పాడు రవి. ఓహో, అదా విషయం. రాత్రి మనం ఏమి వండలేదు కదా, వారు ఎప్పుడు తిన్నారో ఏమో, వారి కోసం తినడానికి ఏదన్నా పెట్టాలి రా రవి. అది నిజమే, కానీ ఇంత అర్ధరాత్రి సమయంలో ఏం దొరుకుతుంది? అసలే ఇది దయ్యాలకు తిరిగే సమయం. రే రవి, దయ్యాలంటూ గుర్తొచ్చింది. వెంటనే వెళ్ళి నువ్వు వారిని గదిలోనే ఉండమను, బయటకు ఎక్కడికి వెళ్ళొద్దను చెప్పు. ఒకవేళ అత్యవసర పరిస్థితిలో వెళ్ళవలసి వస్తే మనకు చెప్పమను. సరే, చెప్పేసి వస్తానుండు. త్వరగా రా, ఈలోపు తినడానికి ఏం చెయ్యాలో నేను ఆలోచిస్తాను. రవి వారిని పడక గదిలోకి తీసుకొని వెళ్ళి, రే నందు, మీరు బయట ఎక్కడికి వెళ్లకుండా వెళ్ళి గదిలోనే ఉండండి. ఒకవేళ బయటకు వెళ్ళే పరిస్థితి వస్తే అప్పుడు తప్పకుండా మాతో చెప్పండి అని వారు ఏదో చెబుతున్నా వినకుండా పడక గదిలోకి తోసి కిచెన్ రూమ్కి వచ్చేశాడు. అయినా నువ్వు నా పక్కనుండగా నేనెక్కడికి వెళ్తాను, నిన్నెక్కడికి వెళ్ళనిస్తానంటూ నందు వేగంగా కదిలి డోర్ లాక్ చేశాడు. తర్వాత రాజీ దగ్గరకు వస్తూ తన షర్టు తీసి రాజీని కవ్వింపుగా చూస్తూ తన ప్యాంట్ బెల్ట్ పై చేవేశాడు. వెంటనే రాజీ, రే ఇప్పుడు నాకు మూడ్ లేదు, మంచి నిద్ర వస్తుంది కనుక రేపు చూద్దాంలే అని
నిద్ర వస్తున్నట్టుగా కళ్ళు మూసుకొని ఆవలించి నందుకెళ్ళి చూసింది. కానీ అక్కడ నందు కనబడలేదు. వెంటనే కొంచెం కంగారు పడి ఎటు ఉన్నాడో చూద్దామని కదలబోయింది. కానీ ఎవరో కాళ్ళు పట్టుకున్నట్లుగా అనిపించడంతో కాళ్ళకెళ్ళి చూసుకుంది. అంతే, ఒక్కసారిగా గట్టిగా నవ్వుతూ నందు అమాయకంగా మొహం పెట్టుకొని ఉండడంతో, రే ఏంట్రా కాళ్ళు పట్టుకున్నావు? ప్లీజ్ రాజీ, నువ్వు అలా అనమాకే. దీనికోసమే కదా మనం ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు నువ్వు కాదంటే తట్టుకోవడం నా వల్ల కాదే. ప్లీజ్ ఏడిపించకుండా ముందు నీ డ్రెస్ తీసేయి అని చిన్న పిల్లాడిలా బ్రతిమాలుతూ నవ్వును ఎలా దాచుకోవాలో తెలియక బయటకు కొంత కనబడేలా, తర్వాత పూర్తి మనసుతోనే దాచుకుంటూ ప్రయత్నిస్తూనే కావాలనే నందుని మరింత ఉడికించడానికి, మరేం చెయ్యను, నాకు బాగా నిద్ర వస్తుంది బుజ్జి, మరెలా, సరే నీకోసం ఒక పని చేస్తాను, నేను నిద్ర లేవగానే నిన్ను లేపుతాను, అప్పుడు నీ ఇష్టం, నేనేమి నీకు అడ్డు చెప్పను, సరేనా అని నందు మొహంలోకి చూస్తుంది. తన ముఖం కవలికలు ఎర్రగా మారుతుంటే ఎంతో ముద్దుగా ఉండి మనసులో ఏడిపిస్తున్నందుకు కొంచెం నాకు బాధ కలుగుతున్నా చూస్తానికి చాలా బాగుంది. ఇక లాభం లేదనుకున్నాడో ఏమో, వెంటనే పైకి లేచి తను బిడికౌలికిలిలో బంధించి తన అదరాలను పట్టి మెలివేస్తూ తన మొహాన ముద్దుల వర్షాన్ని కురిపిస్తూ నిధి కొరకు అన్వేషిస్తున్నట్టుగా ఈ స్టోరీ కొంచెం ముందుకు సాగిపోతూ ఒక పెద్ద యుద్ధమే చేస్తున్నాడు. అలా కొంత సమయం వరకు జరిగిన ఈ భీకరమైన పోరాటంలో చెమటలు చిందించి మరి విజయం సాధించాడు. ఈ ఆటలోనైనా ఒకరు ఓడడం ఒకరు గెలవడం జరుగుతుంది, కానీ ఈ ఆటలో ఇద్దరు గెలిచారు. గాఢ నిద్రలో ఉన్న వారికి ఎవరో ఏడుస్తున్నట్టుగా ఉండడంతో ఒక్కసారిగా మెలకు వచ్చి చూస్తే ఎవరూ కనబడలేదు. కానీ ఆ ఏడుపు మాత్రం స్పష్టంగా వినిపిస్తుంది. అది కూడా అతి భయంకరంగా. స్త్రీ పురుషుని కలిపిన గొంతుతో వస్తుంది ఆ ఏడుపు. కానీ ఎవరు ఏడుస్తున్నారో, ఎందుకు ఏడుస్తున్నారో, ఎక్కడ ఉండి ఏడుస్తున్నారో ఏమీ అర్థం కావడం లేదు. ఇక మా ఇద్దరిలో భయం ఎక్కువ అవుతుండటంతో మెల్లగా డ్రెస్ వేసుకుని బెడ్ దిగి అడుగులో అడుగు వేసుకుంటూ గది అంతా పరీక్షగా చూస్తున్నాం. ఇంతలో ఒక ఆకారం కాలిన గాయాలతో ఉండి మా ముందే ప్రత్యక్షమై మెరుపులా మాయమైంది. అంతే, మా ఇద్దరికి ఒక్కసారిగా వెనుకలో వన్ను పుట్టినట్టయింది. వెంటనే మేము డోర్ దగ్గరకు వెళ్ళి లాక్ ఓపెన్ చేసి బయటకు వెళ్ళడానికి డోర్ తీశాము. అంతే, ఒక్క ఉదూటున పెద్ద గాలి వచ్చి గట్టిగా తోయడంతో వెనక్కి పడిపోయాం. అంతే భయంకరంగా ఉన్న రెండు ఆకారాలు వచ్చి మా గుండెల పైన కూర్చొని గట్టిగా మా గొంతు పట్టుకొని నులుముతుండటంతోనే కొన్ని క్షణాలను ఊపిరి ఆగిపోయినట్లుగా అయింది. ఎంత ట్రై చేస్తున్నా అవి లేవడం లేదు. పోనీ సహాయం కోసం గట్టిగా అరుద్దామనుకున్నా మా మాట ఎవరికి వినపడడం లేదు. ఎందుకంటే పెదవి దాటి బయటకు రావడం లేదు మా మాటలు. ఇక మా పని అయిపోయింది అనుకుంటున్న క్షణంలోనే దేవుడిలా రవి శ్రీధర్లు లోపలికి వచ్చారు. ఏమైందిరా నందు, ఎందుకిలా పడికి ఉన్నారు? రే, మీరు రావడం కొంచెం లేట్ అయి ఉంటే మా పని అంతే. ఏవో అదృశ్య శక్తులు మా మీదకి ఎక్కి మా ప్రాణం తీయబోయాయి అని నందు చెప్పడంతో శ్రీధర్లో కలవరం మొదలైంది. అయ్యో పాపం, వీళ్ళకు నా వల్ల ఇక్కడికి వచ్చారు, వీరికి ఏదైనా అయ్యుంటే ఆ పాపం నా జీవితం మొత్తం వెంటాడుతూనే ఉంటుందనుకుని, రే మీరు ఉన్న పలంగా వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరండి. ఎందుకు ఏమిటి అనే విషయాలు ఇప్పుడు అడగవద్దు, నేను తర్వాత ఫోన్లో చెబుతాను.
ముందు మీరు బయలుదేరండి అని చెప్పి రాజీ నందులను వెంటబెట్టుకొని దారిలో ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని శ్రీధర్ రవి కలిసి వారిని సేఫ్ జోన్లో వదిలేసి దర్గా వైపుగా బయలుదేరారు. దర్గాలో సర్దార్ భాష కోసం ఎదురు చూస్తుంటే తను అప్పుడే వారికి ఎదురుగా నడుచుకుంటూ వస్తున్నాడు. నమస్తే సర్దార్ భాయ్. నమస్తే శ్రీధర్ భాయ్, ఏంటి ఇలా వచ్చారు? నాతో ఏమన్నా పని పడిందా అంటూ ఆత్మీయంగా పలకరించాడు సర్దార్ భాష. బాయ్, మా వాడు ఒక అద్దె ఇల్లు తీసుకున్నాడు. ఇక అప్పటి నుంచి మా వాడికి అన్ని కష్టాలు మొదలయ్యాయంటూ శ్రీధర్ జరిగిందంతా చెప్పేశాడు. మీరు ఉండే ఊరి పేరేంటి అని బాయ్ అడగడంతో తుమ్మవుడి అని సమాధానం చెప్పాడు శ్రీధర్. బాయ్ ఊరి గురించి తెలుసుకుంటున్నట్టుగా కొంతసేపు కళ్ళు మూసుకొని ఆలోచించిన తర్వాత ఏదో విషయం తెలుసుకున్నట్లుగా బాయ్ రవిని పిలిచి, నువ్వు చేసే జాబ్ ఏంటి? బ్యాంకులో క్యాషియర్ అని సమాధానం చెప్తాడు రవి. ఇంతలో బాయ్కి మళ్ళీ ఏదో విషయం తెలిసినట్టుగా ఉండటంతో బాయ్ మాట్లాడుతూ, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను చెప్పే విషయం మిమ్మల్ని కొంచెం భయపెట్టవచ్చు, కానీ మీరు అలా భయపడినట్లు వాటికి తెలిస్తే వాటి బలం మరింతగా పెరిగి అది మీ ప్రాణాలకే ప్రమాదం తేవచ్చు. అందుకని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడవద్దు. ఎందుకంటే మిమ్మల్ని అనుసరించే కొన్ని ఆత్మలు మీ వెనుకే వచ్చాయి. అవి ఆ అల్లా వలన లోపలికి రాలేకపోతున్నాయి. అవి సామాన్యంగా మీతో రావు, అందులోనూ పవిత్ర స్థలమైన ఈ దర్గా వరకు. కానీ అవి అలా వచ్చాయంటే మీ ఇద్దరిలో ఎవరితోనో వాటికి విడరియే దాని బంధం ఏర్పడింది. అందుకే వాటికి మీరు ఏం చేస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవడానికి అవి మిమ్మల్ని వెంటాడుతున్నాయి. ఇప్పుడు వాటికి మీరు దర్గా వచ్చారని తెలిసింది కనుక వాటికి వ్యతిరేకంగా ఏదో చేస్తున్నారని వాటికి అనుమానం వచ్చి ఉంటుంది కనుక ఇప్పటి నుంచి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా మీరు సురక్షితంగా ఉండాలంటే నేను అడిగేదానికి దాచకుండా సమాధానం చెప్పండి బాయ్ అడగడంతో ఎక్కడో ఆలోచిస్తున్న రవి శ్రీధర్లు ఈ లోకంలోకి వచ్చారు. ఎందుకంటే వారికి బాయ్ మీతో పాటు ఆత్మలు కూడా వచ్చాయనడంతోనే భయం అంటే తెలియని శ్రీధర్ కూడా మొదటిసారి కొంచెం భయపడ్డాడు. కానీ రవి మాత్రం భయంతో వణికిపోతూ ఒళ్ళంతా చెమటలు పట్టి ఉన్నాడు. మళ్ళీ బాయ్ మాట్లాడుతూ, అయినా శ్రీధర్, నువ్వు ఆ ఊరి పక్కనే ఉంటున్నావు కదా, నీకు తెలియదా ఆ ఊరి గురించి? ఇంతలో రవి మనసులో గొనుక్కుంటూ, ఎలా తెలుస్తుంది? వాడు పూర్తిగా రాని ప్రేమ మత్తులో పడి ఇంట్లో వాళ్ళని, ఆఖరికి ఫ్రెండ్స్ని కూడా మర్చిపోయాడు కదా. అయినా తెలుసుంటే ఈ దయ్యాలకు బలి చేసేవాడా? వాటికి నన్ను ఆహారంగా ఎరవేసేవాడా? అంతా నా తలరాత కాకపోతే అని మనసులో అనుకుంటుండగా శ్రీధర్ మాట్లాడుతూ, లేదు బాయ్, నేను నా ఫ్రెండ్స్తో తప్ప ఎవరితోనూ కలవను. మా ఇంట్లో ఇప్పుడు కూడా ఈ మ్యాటర్ రాలేదు. అందులో నేను ఎటు తిరగకుండా ఉండటం వల్ల తెలుసుకోలేకపోయాను. బాయ్ చెప్తూ, చూడు శ్రీధర్, నీకు స్కూల్లో, కాలేజీలో, ఆఫీసులో కాదు, బయట కూడా మంచి ఫ్రెండ్స్ ఉంటారు. మనం వెళ్ళిన చోటల్లా ఒక మంచి ఫ్రెండ్ను సంపాదించుకోవాలి. అంతెందుకు, నేను మీకు తెలియడం వల్లే కదా ధైర్యంగా నా దగ్గరకు వచ్చావు. నీకు ఫైనల్గా ఒక మాట చెప్తాను విను. మగాడు తిరగకుండా ఉన్నాడంటే వాడు ఖచ్చితంగా చెడిపోతాడు. ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నానంటే, నీకు తెలియకుండానే మీ వాడిని ఎంత ప్రమాదానికి నెట్టావో తెలుసా? ఇప్పుడు నేను చెప్పేది వింటే తెలుస్తుంది. తుమ్మవుడి అనేది ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం 10 కిలోమీటర్లు ఉంటే ఊరి చివర మంటలు అంటుకుని 5 కిలోమీటర్ల వరకు అంతా కాలిపోయి చిన్న పెద్ద ఆడవాళ్ళు అనే తేడా లేకుండా చాలామంది చనిపోయారు.
వారందరిలో చాలామంది జీవితం అర్ధాంతరంగా ముగిసిపోవడంతో కొంతమంది ఆత్మలుగా మారి వారికి జరిగిన ఘోరానికి తట్టుకోలేక దుష్ట ఆత్మలుగా మారి ఆ ఊరిని వారిని వేధించడం పట్టి పీడించడంతో అక్కడున్న అందరూ ఊరిని వదిలి వెళ్ళిపోయారు. ఇదంతా వింటున్న రవి శ్రీధర్కి వారికి తెలియకుండానే చెమటలు పట్టాయి. రవి, నువ్వు పనిచేసే బ్యాంక్ పేరేంటి అని బాయ్ అడగడంతో రవి వణికిపోతూనే గ్రామీణ బ్యాంక్ అని చెప్పాడు. చూడు రవి, అక్కడ నువ్వు చెప్పే గ్రామీణ బ్యాంకు కానీ మరే ఇతర బ్యాంకు కానీ లేదు. అయినా రవి, ఆ గ్రామ పొలిమేరలు దాటనంత వరకు మీకు ఎటువంటి సౌకర్యాలు ఉండవు. ఎందుకంటే అక్కడ మనుష్య సంచారం లేదు కనుక అని బాయ్ చెప్పడంతో ఈసారి మరింతగా వణికిపోతూ రవి, అయితే బాయ్, మరి నన్నెందుకు ఇక్కడికి పంపించారు? అదంతా తెలియాలంటే నిన్ను పంపించిన వాళ్ళను పట్టుకొని అడగాలి, లేదా నువ్వు ఉంటున్న ఇంటికన్నా వెళ్ళాలి. ఎందుకంటే ఈ పని నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు, నీ శత్రువులు నీ మీద కోపంతో ఈ పని చేసి ఉండవచ్చు అని బాయ్ చెప్పడంతో, అయితే ఇప్పుడు అసలు బ్యాంకు లేదంటారా అని మళ్ళీ తన సందేహాన్ని వెలిబుచ్చాడు. రవి ఏం మాట్లాడాలో తెలియక ఊరు పాడక ముందు ఉంది రవి, కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా లేదు అని మొహమాటంగా లేకుండా చెప్పాడు బాయ్. ఇంతలో శ్రీధర్ ఏదో మాట్లాడుతూ, మరి దీనికి పరిష్కారం ఏంటి బాయ్? అదే ఆలోచిస్తున్న శ్రీధర్ పని కట్టుకొని రవిని ఇక్కడికి పంపించడం, ఆ ఆత్మలు ఏమి చేయకుండా ఉండడం చూస్తుంటే నాకు చెడు ఆత్మలతో పాటు ఏదో మంచి ఆత్మ కూడా ఉండి ఉంటుంది. కనుక ఆ ఆత్మ ద్వారా అసలు విషయం తెలుసుకుందాం. కనుక ఈ రోజంతా మీరు ఇక్కడే ఉండి ఆ అల్లాకు ప్రార్థనలు చేసి నాతో పాటే మరో ఇద్దరిని తీసుకుని వెళదాం. ఎందుకంటే వాటిని ఎదిరించడం నా ఒక్కడి శక్తి సరిపోదు అని బాయ్ చెప్పడంతో రవి శ్రీధర్ ఒప్పుకున్నారు. మరుసటి రోజు ఉదయాన్నే సర్దార్, రవి, శ్రీధర్లతో పాటు పఠాన్, సలీంలను కూడా తీసుకొని కారులో తుమ్మగుడి వైపు బయలుదేరుతారు. తుమ్మగుడి సమీపంలో వచ్చేసరికి పెద్ద గాలి వీస్తుంది. చెట్లన్నీ కిందకు పడి పైకి ఊగుతూ అక్కడున్న దుమ్ము మొత్తాన్ని పైకి లేపడం వల్ల సరిగ్గా దారి కనిపించడం లేదు. ఇంతలో ఏవో పెద్ద పెద్ద అరుపులు భయంకరంగా వినిపిస్తున్నాయి. ఏవో కొన్ని ఆకారాలు కారును చుట్టుముట్టి అందరినీ కిందికి దిగమని చెబుతాయి. అప్పుడు సలీం ఎవరిని కారు దిగద్దని చెప్పి లోపలంతా పవిత్ర జలం జల్లి కారును ముందుకు పోనివ్వమంటాడు. కారుకు ముందుకు కదులుతున్న కొద్దీ దారి కొంచెం కొంచెం కనబడుతుంది. అలా వెళుతూ వెళుతూ రవి ఉంటున్న ఇంటికి బయట ఆగుతుంది. వీరిని చూసిన ఆ ఇంట్లోని ఒక ఆత్మ కోపంతో గట్టిగా అరిచింది. ఆ అరుపు ప్రళయ భయంకరంగా ఉంది. చెవులకు చిల్లులు పడేలా ఉంది. అప్పుడు ఎన్నో ఆత్మలు అక్కడికి వచ్చి కారుని ధ్వంసం చేసి లోపలికి వెళ్ళి వారిని చంపి ఆత్మల్లా చేద్దామనుకున్నాయి. కానీ కారు మొత్తం పవిత్ర జలంతో తడిసి ఉండడం వల్ల అవి ఏమీ చేయలేక అక్కడే అల్లాడుతూ తిరుగుతున్నాయి. అప్పుడు సర్దార్, మనం ఇంకో గంట వరకు ఈ కారులోనే ఉండాలి. ఎందుకంటే అప్పుడే సూర్య భగవానుడు రాకతో ఆ ఆత్మల శక్తి నశిస్తుంది. అవి లోపల తప్ప బయటకు రాలేవు అని చెప్పి అప్పటి వరకు ఎవరూ కారు దిగద్దు అని అన్నాడు. మరి అప్పటి వరకు ఈ కారులోనే ఉండాలా అని రవి అంటే అసలే చిరాకుగా ఉన్న శ్రీధర్, ఎందుకురా సూరమ్మ, వేడివేడిగా బజ్జీలు వేసుకుంటుంది కానీ వెళ్ళి పట్టుకు రా, అందరం కలిసి కారులో కబుర్లు చెప్పుకుంటూ తిందామనేసరికి, అరే మామ, అందరం ఉన్నాం కనుక నిన్ను ఏమంటలేని లేదు, లేకపోతే నువ్వు వేసిన జోగుకి నీ తల తీసి ఆత్మలకు కానుక ఇచ్చేవాడిని అనతంతో ఇంతలో సడన్గా సర్దార్ మాట్లాడుతూ,
రవి, నీ మీద మీ ఆఫీసులో ఎవరికైనా కోపం ఉందా? అందరూ నాకు చాలా మంచి ఫ్రెండ్స్ బాయ్. మేమందరం కలిసి అప్పుడప్పుడు మందు కొడతాం, కానీ ఎప్పుడు కూడా గొడవ పడలేదు. కానీ మా మేనేజర్ మాత్రం ఒకసారి హద్దులు దాటుతున్నావు, జాగ్రత్తగా ఉండు, లేకపోతే నీ చావు చాలా భయంకరంగా ఉంటుంది అని కోపంగా వెళ్ళిపోయాడు. అవునా? అతను అలా ఎందుకు అన్నాడు? ఏదో ఒక కారణంతోనే అలా అని ఉండాలి. అది తెలియాలంటే అసలు ఏం జరిగింది రవి? మొత్తం దాచకుండా చెప్పు. అప్పుడు గాని ఈ ఆత్మలు ఉన్న చోటికి నిన్ను ఎందుకు పంపించారో తెలుస్తుందేమో అని సర్దార్ ఎంతో ఆతృతగా అడిగాడు. మా మేనేజర్ రామ్మోహన్కి ఒక కూతురు శ్రీజ ఉంది. తను ఎంతో అందంగా ఉంటుంది. మా బాస్ ఒక మూర్ఖుడు, స్వార్థపరుడు. అలాంటి మూర్ఖునికి ఇంత అందాల కూతురా అని అనుకున్నాం. తను అప్పుడప్పుడు బ్యాంకుకు వస్తూ ఉంటుంది. తను వచ్చిందంటే అక్కడున్న అందరూ తనని చూసి తన అందం గురించి పొగడవలసిందే. అంత అందం ఆమెది. ఒక్కసారి మా బాస్ గాడు, సారీ, వాణ్ణి తిట్టి తిట్టి అలా అంటాం అలవాటైపోయింది, ఫోన్ చేసి ఓ 10,000 తీసుకొని మా ఇంటికి వెళ్ళి మా అమ్మాయికి ఇచ్చి వెంటనే బ్యాంకు వచ్చి ఏ విషయం ఫోన్ చేసి చెప్పు అని ఫోన్ పెట్టేశాడు. అప్పుడు నా ఆనందానికి అవధులు లేవు. శ్రీజాని చూసి ఇటువంటి అవకాశం రావడం, అందులో మా బాసుగాడే ఆ అవకాశం కల్పించడంతో ఏ దేవుడు కరుణించాడు అని అనుకొని క్షణం కూడా ఆలస్యం చేయకుండా శ్రీజ దగ్గరికి వెళ్ళాను. డోర్ బెల్ కొట్టడంతో తలుపు తీసిన ఆవిడ ఎవరు కావాలి అని అడగడంతో సహజంగానే ఆమె ముఖము మీద నా కళ్ళు వెళ్ళాయి. అప్పుడు చూశాను ఆమెను తీక్షణంగా. అచ్చం శ్రీజలానే ఉంది. కాదు కాదు, అంతకంటే అందంగానే ఉంది. అందం అనే ఎరుపును వేసి పట్టించినట్టుగా పాలరాతితో చెక్కిన శిల్పంలా నవమన్మధుడు ప్రత్యేకంగా తయారు చేయించుకున్న నాజుకైన బొమ్మలా ఉంది. ఆమె అందమును చూసిన వారు అందులుగా మారిపోతారు అనే శాపమున్నా నేను దానికి సిద్ధం. ఎందుకంటే ఆమెను చూస్తే కళ్ళతో మరే స్త్రీని చూడలేము, కలలో కూడా ఊహించుకోలేము. ఒకరోజు మా ఫ్రెండ్ తాగిన మత్తులో అన్న మాటను నేను సరదాగా రాశాను తప్ప ఎవరిని తక్కువ చేసేందుకు కాదు. అందులో ఈ రోజుల్లో తయారవుతున్న ఆడవారి అలంకరణ గురించి కూడా చెబుతుంటే అమ్మాయి ఆంటీ అనే బదులుగా అక్క చెల్లెళ్ళు ఫ్రెండ్స్ అనుకునేలా ఉన్నారు ఆంటీలు. అమ్మాయిలకు చూడాలా లేదా ఆంటీలను చూడాలా తెలియడం లేదు. ఈ రోజుల్లో మామ అని నా ఫ్రెండ్ మాటను తీసుకొని ఈ బిట్టు రాశాను తప్ప ఎవరిని బాధ పట్టేందుకు కాదు. అలా నేను ఎవరిని బాధ పెట్టి ఉంటే క్షమించండి దయతో. ఇలా నాలో నేను అనుకుంటూ వచ్చిన సంగతే మర్చిపోయాను. ఆమెను చూస్తూ ఉండేసరికి ఒక్కసారిగా నా మొహం మీద నీళ్లు కొట్టింది. అంతే, ఏదో షాక్ తగిలినట్టు అయిపోయి వెంటనే ఈ లోకంలోనికి వచ్చాను. ఎవరయ్యా నువ్వు? ఇందాకటి నుంచి పిలుస్తున్నాను పలక్కుండా ఏదో పిల్లాడు గులాబ్జాం కోసం ఆశపడుతూ పెట్టిన మొహంలా పెట్టావు ఫేస్ అని అనడంతో, ఏమండి, వచ్చిన వారి మొహం మీద ఇలా నీళ్లు పోస్తారా అని నేను అనడంతో ఆమె పక్కనే ఉన్న అమ్మాయి నవ్వుతోంది. ఎవరా అని చూస్తే శ్రీజ. శ్రీజ గారు, మీకు తెలుసుగా నేనెవరో, మరి ఎందుకు మీ అక్కతో నీళ్లు కొట్టించారు అని అనడంతో నా మీద నీళ్లు కొట్టిన ఆమె సిగ్గుపడుతుంది. శ్రీజ గట్టిగా నవ్వుతుంది. నాకేమీ అర్థం కాకపోయేసరికి, హలో, ఆమె మా అమ్మ. ఇంకా మా అమ్మను నన్ను నీళ్లు తెమ్మంటే నీళ్లు తెచ్చే అని 3 సార్లు పిలిచింది. అయినా తమరు ఈ లోకంలో రాలేదు. నేను నీళ్లు తెచ్చి మా అమ్మకు ఇచ్చి నిన్ను చూశాను. మీలో ఏ కదలిక లేదు. ఏదో ఫోన్ హ్యాంగ్ అయిపోయినట్లు హ్యాంగ్ అయిపోయావు. అందుకే నీళ్లు కొట్టడం ఏం తప్ప ఏం చేయలేం. నేను లేదులే శ్రీజ గారు, నాదే తప్పు అనడంతో, సరే నువ్వు లోపలికి వచ్చి కాఫీ తాగి వెళ్ళుదులే గాని అని హాల్లో కూర్చోబెట్టింది. ఏంటి, మా నాన్నగారు డబ్బులు ఇచ్చారా అనడంతో, అవునండి 10,000 ఇచ్చారు అని శ్రీజ చేతుల్లో పెట్టాను. డబ్బులు తీసుకున్న శ్రీజ ఆఫీస్ గురించి అడుగుతుంటే ఇంతలో వాళ్ళ అమ్మగారు కాఫీ తీసుకొని వచ్చారు.
మళ్ళీ నాకు తెలియకుండానే ఆమెను చూస్తూ మొదలెట్టాయి నా కళ్ళు. ఈసారి శ్రీజాని తనని చూడకుండా వాళ్ళమ్మని చూస్తున్నానని కోపమో లేక అసూయో తెలియదు కానీ వాళ్ళమ్మని గట్టిగా అరుస్తూ, అమ్మ నువ్వు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళు, లేకపోతే వాడు చూపులతోనే ఏదో చేసేలా ఉన్నాడు. అసలే మనం ఇద్దరం ఆడవాళ్ళమే, అందులో నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు. రవి మనసులో అనుకుంటున్నాడు, రే విధవ చూడాల్సింది నన్ను మా అమ్మను కాదు అని ఇండైరెక్ట్గా చెబుతుందని. శ్రీజ అనడంతో వాళ్ళమ్మ నవ్వుకుంటూ, నీ గురించి తెలిస్తే వాడు దండ వేసి దండం పెడతాళ్లే తప్ప అంత సాహసం మాత్రం చేయడు అనుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయింది. ఇక మిస్టర్ రవి మళ్ళీ కలుద్దామని శ్రీజ అనడంతో నేను అక్కడి నుంచి బయలుదేరి బ్యాంకుకి వచ్చేసానమాట. కానీ నా ఆలోచనలు మొత్తం శ్రీజ వాళ్ళ అమ్మ చుట్టూ తిరుగుతున్నాయి. అంత వింతగా ఉంది ఆమె పెళ్ళై ఆమె మళ్ళీ శ్రీజ లాంటి కూతురు ఉండడం. నిజంగా ఆమె చూడడానికి చాలా సౌందర్య దేవతలా ఉండడంతో నేను ఆమెను ఆరాధికుడిగా మారి నన్ను పదే పదే ఆమె గురించి ఆలోచించేలా చేస్తుంది. ఆమెను గనక హీరోయిన్గా పెట్టి సినిమా తీస్తే ప్రతిరోజు ఆమెను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లు వస్తారనడంలో అతిశక్తి లేదు. పెళ్ళైన స్త్రీ గురించి ఇంతలా ఆలోచించడం తప్పని తెలుసుకున్నా నేనెందుకు మళ్ళీ మళ్ళీ అలా చేస్తున్నా అనుకొని ఇంకా తన గురించి ఏమాత్రం ఆలోచించకూడదు అని నిర్ణయం తీసుకొని ఇక ఏ పని చేయబుద్ధి కాక నా వర్క్ ఇంకొకరికి చెప్పి సరాసరి బార్కు వెళ్ళి ఒక హాఫ్ తాగి ఇంటికి వచ్చి పడుకున్నాను. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఎంత ఆలోచించకుండా ఉందామనుకున్న ఆటోమేటిక్గా నా ఆలోచనలు ఆమె గురించే ఆలోచిస్తున్నాయి. నేను ఎంత వద్దనుకున్నా ఆమె ఉన్న చోటికే నా అడుగులు పడుతున్నాయి. ఆమె మాయలో పూర్తిగా నేను గుడ్డివాడినైపోయాను. ఏం చూస్తున్నానో ఏం చేస్తున్నానో తెలియని పిచ్చివాడినైపోయాను. ఇలా మరికొన్ని రోజులు గడిచేసరికి నా పరిస్థితి విషమెక్కి చిక్కి శల్యం అయిపోయాను. ఇలాంటి సమయంలో ఒకరోజు తను మా ఇల్లు తెలుసుకుని నా దగ్గరికి వచ్చింది. ఒక్కసారిగా నేను షాక్ తిన్నాను. అప్పుడు తను మాట్లాడుతూ, నువ్వు నా గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నావని తెలిసింది. నువ్వు ఇలా అవ్వడానికి కారణం నేనేనని తెలిసింది. అప్పుడు నేను మధ్యలో కలుగజేసుకొని నేను ఎవరితోనూ నీ గురించి చెప్పలేదే అని తనతో అన్నాను. తనగా గట్టిగా నవ్వుతూ, పిచ్చివాడా, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరూ చూడడం లేదు అని అనుకుంటుంది. అలాగే నువ్వు ఫుల్లుగా తాగి ఆ మత్తులో నీ మనసులో ఉన్నదంతా అందరితోనూ వాగేశావు. చివరకు అది నా మొగుడి చెవిలో కూడా పడింది. దానికి తోడు నీతో పాటు పనిచేస్తున్న వారందరూ నీకు నాకు ఏదో సంబంధం ఉందని ప్రచారం చేస్తున్నారు. దాంతో ఆయనకు నా మీద కూడా అనుమానం కలుగుతోంది. కొంతమంది మూర్ఖులు మనుషులు విషంతో నిండి ఉంటుంది కనుక వారికి ఇటువంటిది చాలా వేడుకగా ఉంటుంది. కానీ కట్టుకున్న భర్త నాతో ఇన్ని సంవత్సరాలు ఉండి నేనేంటో తెలిసి కూడా నన్ను అనుమానించడం నాకు తీవ్రమైన మనస్తాపానికి గురి చేస్తుంది. నేను నిజం చెబుతున్నా, పెళ్ళైన తర్వాత నేను బయటకు ఎన్నిసార్లు వచ్చానో వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఎందుకంటే నేను బయటకు వచ్చిన ప్రతిసారి మూతి మీద మీసం వచ్చిన మగాడి నుంచి పండు ముసలి వరకు నన్నేదో తినేసే వస్తువులాగా చూసేసేవాళ్ళు. కానీ నాకు బాగా ఆశ్చర్యం కలిగించింది. నాకన్నా చిన్నవారు, ఇంకా వయసుకు రాని వారు కూడా వారి కళ్ళలో ఉన్న కామం చూస్తుంటే ఆడవారు చేసుకున్న పాపం ఏంటో అనిపిస్తుంది. పవిత్రమైన భారతదేశంలో దేవుడిని చూశారో లేదో గాని ప్రతి వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు సేవ చేసిన స్త్రీలో, తల్లిలో గాని, అక్కలో గాని, చెల్లిలో గాని ఆదుకున్న ప్రతి స్త్రీలో దేవతను చూసే ఉంటారు. కానీ కామంతో కళ్ళు మూసుకుపోయిన వాడు వావి వరుసలు మరిచి వారిపై అత్యాచారాలు చేస్తున్నారు కొంతమంది చండాలులు. దీనికి కారణం ఏంటి అని దానికంటే మన వ్యవస్థ మనమే పాడు చేసుకుంటున్నామేమో అని కనిపిస్తుంది. కనీసం మనం మన ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలను దృష్టిలో ఉంచుకొని మనం ఏం చేస్తున్నామో, ఏం చూస్తున్నామో, ఏమంటున్నామో ప్రతిదీ కూడా పిల్లల మీద ప్రభావం పడకుండా చూడాలి. వారు చదివే స్కూల్లో కానీ కాలేజీలో కానీ మంచి వాతావరణం ఉండేలా చూసుకోవాలి.
ఈ రోజుల్లో చాలామంది చెడు ప్రభావానికి లోనై తమని తామే పాడు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులకు తలవంపులు తేవడమే కాక ఆఖరికి తమ ప్రాణాల మీదకి కూడా తెచ్చుకుంటున్నారు. పాపం వారు మాత్రం ఏం చేస్తారు? ఏదో సినిమాకి చూద్దామని వెళ్తే కొంతమంది సినిమా వాళ్ళు డబ్బుల కోసం ఆడవాళ్లపై జరుగుతున్న దాడులు అంతా ఇది ఇంత అది అంతా చేసి చూపిస్తారు. దొంగతనాలు, హత్యలు, అత్యాచారాలు చాలా చక్కగా కళ్ళకు పట్టినట్లు చూపిస్తారు. కానీ నాకు అర్థం కానిది ఏదంటే, ఏవో పక్షులకు, జంతువులకు ఎటువంటి హాని జరగడం లేదని చెప్పి వాటిని గ్రాఫిక్లో చూపిస్తారు. మరి మనుషుల కంటే తీసిపోయారా? ఘోరంగా చంపడం, కొట్టడం, యువతను ప్రభావం చేసే చాలా చండాలాన్ని దరిద్రంగా చూపిస్తున్నారు. ఇప్పుడు చూడు, ఎవరికైనా నీతి సూత్రాలు కానీ మంచి మాటలు కానీ చెప్తే చాలు, టీచర్లు లెక్చర్లను ఏదో పిచ్చి పట్టిన వాడిని చూసినట్లు చూస్తున్నారంటే మనం ఎంత దిగజారిపోయామో తెలుస్తుంది. తల్లిదండ్రుల మీద, గురువుల మీద భయం, గౌరవం అనేది పూర్తిగా లేకుండా పోయింది కనుకే ఇప్పటికీ మంచి కంటే చెడే ఎక్కువగా ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. దీనంతటికి కారణం సినిమాలు మాత్రమే అని చెప్పడం లేదు. ఎందుకంటే అందులో కూడా చాలా మంచి సినిమాలు ఉన్నాయి, ప్రేక్షకులకు చైతన్యం కలిగించేవి ఉన్నాయి. అలాగే టీవీలోను, ఇంటర్నెట్లోను, కొన్ని దరిద్రమైన బుక్స్లోను మనం చుట్టూ ఉండే పరిసరాలను మంచి చెడులు రెండూ ఉంటాయి. కానీ దురదృష్టవశాత్తు మన వాళ్ళు మంచి కన్నా చెడునే ఎక్కువగా స్వీకరిస్తున్నారు. అయినా ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? నాకు పెళ్ళికి వచ్చిన కూతురు ఉన్నా కూడా నువ్వు నా అందం చూసి నన్ను మోహిస్తున్నావని, నీది తప్ప నాలో తెలియక నా గురించి తెలిసి కూడా నన్ను అనుమానిస్తున్న నా భర్తను ఏమనాలో నాకు అర్థం కావడం లేదు. అంటే నేను తనతో తాళి కట్టించుకున్నందుకు తను నన్ను ఎంత అనుమానించినా సహిస్తూ భరిస్తూ ఉండాలా? ఆయన మామూలుగానే అందరూ నన్ను చూస్తున్నారని అసలు బయటకు తీసుకెళ్లడమే మానేశారు. ఇప్పుడు నీ దయ వల్ల కన్న కూతురు పెళ్ళిడికి వచ్చిందన్న విషయం కూడా మర్చిపోయి తన ముందే ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతున్నాడు. అవన్నీ వింటుంటే ఒక్కోసారి చచ్చిపోవాలన్నంత బాధగా ఉంటుంది తెలుసా అని తన కంటి ఏకదారిగా ఏడుస్తుంటే నేను పశ్చాత్తాపంతో తన కాళ్ళ మీద పడి, నా వల్ల మీకు చాలా అపకారమే కలిగింది, ఇక నేను ఎప్పటికీ మీ గురించి ఆలోచించనని కన్నీళ్లు నిండిన కళ్ళతో క్షమించమని తన మొహం వైపు చూశాను. అంతే, ఆశ్చర్యం, తను అక్కడ లేదు. చూస్తుంటే అంతా కలగా జరిగింది. వెంటనే నేను మనసులో మాట ఇస్తున్నాను, నిన్ను నా తల్లిలా భావిస్తాను, అప్పుడే నేను నీ గురించి తప్పుగా అనుకోనని శపథం చేసి సమయం చూసుకున్నాను. అప్పుడు సరిగ్గా అర్ధరాత్రి 2 గంటలవుతుంది. ఇక నేను ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా పడుకొని మరుసటి రోజు చక్కగా తయారై ప్రశాంతమైన మనసుతో బ్యాంకుకు వెళ్ళాను. అంతే, అప్పుడే నాకు గుండె పగిలే విషయం తెలిసింది. రాత్రి నా కలలోకి వచ్చిన ఆమె మా బాస్ భార్య నిన్న అర్ధరాత్రి 1 గంట సమయంలో చనిపోయిందని తెలిసింది. అసలే మా బాస్ నాపై అనుమానం ఉండడంతో నేను వెళితే నన్ను లేక తనను కూడా ఏమన్నా అంటే అది విన్న తన ఆత్మ ఎప్పటికీ శాంతించలేదని నన్ను నేను బలవంతంగా వెళ్లకుండా ఆపుకున్నా. ఇలా మరికొన్ని రోజులు గడిచిపోయాయి. తర్వాత మా బాస్ నాతో సరిగా మాట్లాడకుండా నిన్ను తుమ్మకూడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అని చెప్పడం, నాకు కూడా అక్కడ ఉండడం ఇష్టం లేక సరేనని చెప్పడం జరిగింది. ఇదే జరిగింది బాయ్ అని రవి తన ఫ్లాష్ బ్యాక్ను ముగించాడు. తర్వాత మా బాస్ నాతో సరిగా మాట్లాడకుండా నిన్ను తుమ్మకూడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అని చెప్పడం, నాకు కూడా అక్కడ ఉండడం ఇష్టం లేక సరేనని చెప్పడం జరిగింది. ఇదే జరిగింది బాయ్ అని రవి తన ఫ్లాష్ బ్యాక్ను ముగించాడు. ఇప్పటి వరకు మిమ్మల్ని రక్షిస్తూ వచ్చింది ఆ ఆత్మే అనుకుంటా. అదే నిజమైతే ఆ ఆత్మ సహాయం తీసుకొని అసలు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావో తెలుసుకొని తర్వాత మనం సురక్షితంగా బయటపడదామని మనకు సహాయం చేస్తుంది ఆమెనే అని అడుగుదాం. అప్పుడు మనం ఈ ఆత్మలంటిని నాశనం చేసి ఈ ఊరిని ఇంతకు ముందు ఉన్న ఊరు కన్నా
అందంగా ఉండేలా ప్రయత్నం చేద్దామని బాయ్ అనేసరికి మధ్యలో శ్రీధర్ మాట్లాడుతూ, బాయ్, ఇక్కడికి వచ్చింది బాస్ వాళ్ళ మిసెస్ ఆత్మే అంటారా? బాయ్, అవును శ్రీధర్. ఆవిడ ఎందుకు ఇక్కడ దాకా రావడం, పైగా మనకు ఎందుకు సాయం చేస్తుంది బాయ్? బాయ్, ఇప్పుడు నువ్వన్న మీ ఫ్రెండ్ ఆపదలో ఉన్నాడని తెలిసి అతన్ని విడిచిపెట్టకుండా కనిపెట్టుకుని ఉన్నావు. అది నీ వలనే ఆపద వస్తే నువ్వు ఇంకెంత బాధపడతావు, ఎంతలా సేవ్ చేయడానికి ప్రయత్నిస్తావు. ఇప్పుడు ఆ ఆత్మ చేస్తుంది కూడా అదే. మంచివాడు చనిపోయి ఆత్మగా మారినంత మాత్రాన చెడ్డగా ఆత్మగా మారడం లేదు. తనలోని మంచితనము మంచే చేస్తుంది. చెడ్డవాడు కూడా చెడునే కోరుకుంటాడు కనుక కీడు చేయడానికి ఏమాత్రం వెనకాడడు. అది ఆత్మగా అయినా లేక మనిషిగా అయినా వాటి మనుగడను కొనసాగిస్తూనే ఉంటారు. ఇవి పైన భగవంతుడి తీర్పు వచ్చేంత వరకు ఇలా భూమి మీద ఉంటారు. వాటికి లభించిన తీర్పును బట్టి వాటి స్థానాలు మారిన గాని పూర్తిగా విముక్తి పొంది ఈ లోకాన్ని విడిచి వెళ్తాయి. అప్పటి వరకు వాటిలో కొన్ని మనుషులను ఇబ్బంది పెట్టడం లేదా ఏదైనా ప్రదేశంలో ఎవరికి కనపడకుండా ప్రశాంతంగా ఉండడం చేస్తాయి. అలాగే ఆమె ఆత్మగా మారి వెంటనే తన వల్ల ఒక వ్యక్తి ఇబ్బంది పడుతూ నరకం చూస్తున్నాడని తెలిసి రవి వలన తనకు కూడా ఎంతో బాధ పడిందో చెప్పి అతన్ని మార్చడానికి వచ్చింది. అతను ఎలాగో మార్పు కోసం చూస్తున్న తరుణంలో ఆమె మాటలు అతన్ని ఎంతగానో కదిలించాయి. కనుక ఇప్పటికీ మారకపోతే ఇక తన జీవితానికి అర్థమే లేదని, తన గురించి ఎప్పటికీ ఆలోచించనని, ఇంతకు ముందు ఎలా ఉన్నానో ఇక ముందు అలాగే ఉంటానని మాట ఇవ్వడం వల్ల సంతోషంగా వెంటనే అక్కడి నుంచి మాయమయ్యింది ఆమె. తను చెప్పగానే విని మారిన రవి మీద స్వతహాగా అభిమానం ఏర్పడి ఉంటుంది. ఒక విధంగా రవి ఇలా అవ్వడానికి తన వంతు పాత్ర కూడా ఉండడంతో ఆ కారణం వలన రవికి ఏదైనా మంచి చేయాలనే ఆలోచన కూడా వచ్చి ఉంటుంది. అందులో భాగంగానే ఇక్కడికి వచ్చిన రవి ఆపదలో ఉన్నాడని తెలుసుకొని ఒకవేళ అది తన భర్త వల్ల ఇక్కడికి వచ్చి ఉండొచ్చేమో అనుకొని ఇంత భయంకరమైన ప్రదేశానికి వచ్చిన రవిని ఎలాగైనా కాపాడాలనే ఉద్దేశంతో ఇక్కడికి ఆమె వచ్చి ఉండవచ్చు. ఇది నా అంచనా మాత్రమే, కానీ ఇందులో ఎంత నిజమున్నది ఆ ఆత్మే చెప్పాలని చెప్పిన బాయ్ కంగారు పడుతూ, మీకు మిగతా విషయాలు తర్వాత చెప్తాను కానీ సమయం మించిపోకముందే మనం వాటిని ఎదుర్కోవడం మంచిది. సరే, ముందు జాగ్రత్తగా అందరూ కాలు దిగి ఒకే చోట ఉండండి. ఎవ్వరూ కూడా విడివిడిగా ఉండవద్దు. ఇంకొక ముఖ్యమైన విషయం, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ధైర్యాన్ని కోల్పోవద్దు, అలాగే భయపడవద్దు. ఒకవేళ మీరు భయపడితే వాటికి మరింత బలం చేకూరుతుంది. అందులోనూ మనం ఎదుర్కొనేది 1-2 ఆత్మలను కాదు, మన అంచనాలకు కూడా అందని విధంగా ఎన్నో ఆత్మలు ఉన్నాయి. అందులోని అవి అర్ధాంతరంగా చనిపోయిన ఆత్మలు కనుక ప్రతీకారంతో రగిలిపోతుంటాయి. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కను మూసి తెరిచేలుగా అవి మనల్ని ఏమారుస్తాయి, లొంగ తీసుకుంటాయి. ఎలాగైనా అవి మనల్ని వేరు చేసి చంపడానికి ప్రయత్నిస్తాయి. కనుక జాగ్రత్తగా ఉండండి అని బాయ్ అందరికీ ధైర్యం చెప్పి కారులో నుంచి దిగి 2 అడుగులు వేశారో లేదో ఏదో గ్రహణం పట్టినట్టుగా సూర్యుడు మాయమై అంతా చీకటి మునుగుకుంది. అంతే, ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఒక్కసారిగా ఏవో ఆకారాలు చీచు గొంతుతో గట్టిగా అరుస్తూ వారి మీదను దూసుకొని వెళ్ళిపోయాయి. ఈ హఠాత్ పరిణామానికి కంగు తిన్న రవి చెమటలు పట్టి వణికిపోయాడు. బాయ్ వారి అనుచరులు రవి శ్రీధరులను గట్టిగా పట్టుకొని త్వరగా పదండి, వేగంగా లోనికి పరిగెత్తండని, లేకపోతే అవి ఏదో ఒక విధంగా మనల్ని భయపెట్టి మనల్ని వాటి మాయలో పడేసల్ని మనల్ని అడ్డుకుంటాయని బాయ్ అనేసరికి వేగంగా పరిగెడుతూ ముందుకు కదిలారు. ఎలాగైతేనేం అందరూ కలిసికట్టుగా ఉండి ఇంట్లోకి వెళ్ళారు. అప్పుడు ఆ ఇంటిని చూసిన రవి శ్రీధర్లు అదిరిపడ్డారు. కారణం, వారు ఇంట్లోకి వెళ్ళక ముందు ఇల్లులా ఉన్న ఇల్లు ఇప్పుడేమో భూతాల దిబ్బలా మారిపోయింది. ఇల్లంతా బూజు పట్టి చెల్లా చెదురు సామాన్లు పడి ఉన్నాయి.
గోడల మీద బల్లులు ఎన్నో ఆత్మలు అతుక్కొని ఉండి వాటి నాలుకను బయటకు చాపి వాటి కళ్ళను నిప్పటి కళ్ళలా మార్చి తినడానికి ఏదో మటన్ బిర్యానీ కోసం తెరిచినట్టుగా వీరికెళ్ళి ఆశగా చూస్తున్నాయి. ఇదంతా గమనించిన బాయ్ ముందు జాగ్రత్తగా తను తెచ్చుకున్న సంచిలో నుంచి విభూది తీసి అందరి నుదుట పూశాడు. తర్వాత అందరికీ తాయెత్తు కట్టి, ఎవరు కూడా ఈ తాయెత్తును పోగొట్టుకోకండి. ఇంకో విషయం, మీకు పూసిన ఈ విభూది చాలా శక్తివంతమైనది. ఈ విభూది వలన చుట్టూ ఉన్న ఆత్మలు మీకు కనిపిస్తాయి. అందువలన మీరు వాటిని గుర్తించి వాటి బారిన పడకుండా ఉండేందుకు వీలుగా ఉంటుందని, మీరు వాటిని చూసి ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడద్దని బాయ్ చెప్తున్నప్పుడు రవికి ఎందుకో అనుమానం కలిగింది. నిజంగా కనపడతాయో లేదో చుట్టూ చూశాడు. అంతే, గుండెలో గుణపం దిగుతున్నట్టుగా వెన్నులో నుంచి చలి పుట్టుకొచ్చింది. కారణం, తన పక్కనే ఒక ఆత్మ ఉండి తనను గుర్రుగా చూస్తుంది. అప్పుడు తను ఏం చేయాలో తెలియక ఇందాక బాయ్ చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ ధైర్యంగా ఉండడానికి ట్రై చేస్తున్నాడు. కానీ పై ప్రాణాలు పైనే పోతున్నట్టుగా ఉంది. అసలు బాయ్ తాయెత్తు కట్టాడు కదా, మరి ఇంకెందుకు ఈ ఆత్మలు చూసేలాగా ఈ ఊదిపోయడం? మా ప్రాణాలు అవి తీయడం కాదు, వాటిని చూసి మా ప్రాణాలు మేమే తీసుకునేలా ఉన్నామనుకుని శ్రీధర్ చేయిని గట్టిగా పట్టుకుని, రే మామ నా పక్కన చూడరా అని భయం తెచ్చిపెట్టుకున్న ధైర్యం కలగలిపి ముఖంతో శ్రీధర్ ముఖంలోకి చూశాడు. శ్రీధర్, రే నీ పక్కన కాదురా, ఒకసారి చుట్టూ చూడరా అనగానే చుట్టూ చూసిన రవికి పదుల సంఖ్యలో ఆత్మలు కనిపించేసరికి, రే శ్రీధర్, ఒక ఫుల్ బాటిల్ మందు ఉంటే ఇవ్వరా, అది తాగి ఆనందంగా చచ్చిపోదాం. వీటిని చూస్తుంటే ఎలాగో మన ప్రాణాల మీద 10,000 వదిలేలా లేవు కనుక ఆఖరిసారిగా మందు తెచ్చుకొని చచ్చిపోదామని వణుకుతున్న స్వరంతో చెప్పాడు రవి. రే రవి, ఎందుకురా భయపడతావు? బాయ్ ఉండగా నీకు ముందే చెప్పాడు కదా వాటిని చూసి భయపడవద్దని అని శ్రీధర్ అనడంతో, రే రోజు నీటిలో ఉండే చేప నీళ్లు చూసి భయపడుతుందారా? అలాగే రోజు దయ్యాలను వదిలించే వీళ్ళు దయ్యాలను చూసి భయపడతారా అని రవి అంటే, శ్రీధర్ కోపంతో, నోర్మొయ్యదవా, అసలు నీ గురించే కదరా ఇక్కడికి వచ్చింది. అది వదిలేసి భయం అంటూ చేప కింద చెట్టు కింద పాప అంటూ ఏదో చెప్తావేంట్రా? ఇంతలో బాయ్ మాట్లాడుతూ, రవి జాగ్రత్తగా ఆత్మలను చూడు, అందులో మీ బాస్ మిసెస్ ఆత్మ ఉంటే చెప్పు అనడంతో రవి, ఇక్కడ వాటిని మామూలుగా చూస్తేనే చిన్న పిల్లలు ప్యాంట్లో పాట పాడేస్తుంటే మళ్ళీ మీరేమో జాగ్రత్త చూడు అంటూ జాగ్రత్తగా చూడు అంట ఏదో ₹1,00,000 నగపోతే వెతుకుతున్నట్టుగా చూడమంటే ఎలా చూస్తాం బాయ్ అని మనసులో అనుకుంటుంటే, బాయ్ రవి మనసులో అనుకున్నది కనిపెట్టినట్టుగా చిన్నగా నవ్వి, చూడు రవి, ఇప్పుడు నువ్వు ఆ ఆత్మను కనిపెట్టకపోతే అందరం చిక్కుల్లో పడతాం కనుక జాగ్రత్తగా చూడు రవి అనగానే, అదే పనిలో ఉన్నాను బాయ్ అనడంతో అందరూ రవి చెప్పే సమాధానం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. క్షణానికి వారిలో ఉత్కంఠ పెరుగుతుంది. అందరి హృదయాలు 50 కేజీల రాయి మీద పడినట్టుగా బరివెక్కాయి. కొంతసేపటికి తర్వాత తీవ్ర ఉత్కంఠకు తెరదించుతూ రవి, అదిగో బాయ్ ఎదురుగా మూలను నిలబడి ఉంది. కానీ తనని కనపడనీయకుండా ఈ ఆత్మలు అడ్డుపడుతున్నాయి. తనకి నేను తెలుసుగా, మరి ఎందుకని నా దగ్గరికి రావడం లేదు అనగానే, శ్రీధర్ అయితే నీ దగ్గర ఉన్న తాయెత్తు తీసి అప్పుడు వస్తుందనగానే వెంటనే, బాయ్ ఆ పని మాత్రం చేయకు రవి, నిన్ను కాపాడడం మా తరం కాదు. శ్రీధర్, ఇప్పుడు మనం ఆ ఆత్మలను ఎలా ఎదుర్కోవాలో అది మాత్రం ఆలోచించండి అని చెప్పి బాయ్ ఏవో మంత్రాలు చదువుతున్నట్లుగా చదివి మధ్యలో గట్టిగా అరుస్తూ తన చేతిలో ఉన్న పవిత్రమైన జలాన్ని చూపి రవి చూపించిన ఆత్మను రానేయకుండా అడ్డుకున్న ఆ ఆత్మలపైన చల్లాడు. అంతే, అవి ఏదో అగ్నిగుండంలో పడినట్టుగా విలవిలలాడుతూ గట్టిగా అరుస్తూ, రే మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళండిరా,
లేకపోతే మిమ్మల్ని నామరూపాలు లేకుండా చేస్తామంటుంటే బాయ్ మరొకసారి ఆ జలాన్ని వాటి మీద చల్లాడు. ఇక అవి తట్టుకోలేక అక్కడి నుంచి మాయమైనాయి. అప్పుడు బాయ్ అక్కడ ఉన్న రవికి చెప్పిన ఆత్మను పిలిచాడు. చెప్పమ్మా, అసలు ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చావు? రవిని ఇక్కడికి ఎందుకు పంపించారు? ఆత్మ చెప్పడం మొదలుపెట్టింది. బాయ్, రవి వలన నా జీవితం అర్థాంతరంగా ముగిసింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ రవి చేసింది తప్పు ఒప్పో తేల్చే ముందు రవి యొక్క మానసిక పరిస్థితి తెలుసుకొని రవిలా ఆలోచించాలి. అప్పుడే ఆ తప్పు ఎందుకు చేశాడో తెలుస్తుంది. నేను రవి దగ్గరికి వెళ్ళినప్పుడు రవిని కొంత సమయం వరకు అతన్ని తెలియకుండా అతన్ని గమనించాను. అప్పుడు తను బాధపడుతున్నా అర్థం చేసుకున్నా. నేనున్న స్థితిని తెలుసుకొని నా గురించి ఆలోచించకూడదని అనుకొని తన మనసును కంట్రోల్ చేసుకోలేక నన్ను మర్చిపోలేక నరకం చూస్తున్నాడు. దానికి కారణం అతని వయస్సు. నా వయస్సును కూడా అతని వయసుకు తగ్గట్టుగానే చూపించడం, నా అందం కూడా ఒక కారణం కావచ్చు. అందుకే తనకు 4 మంచి మాటలు చెప్పి మార్చడానికి ప్రయత్నించాను. దాంతో అతడు అర్థం చేసుకొని వెంటనే మారిపోయాడు. ఇక నా భర్త విషయానికొస్తే, స్వతహాగా అనుమానం ఉన్న నా భర్త లేనిపోనివి ఊహించుకొని నన్ను చిత్రహింసలు పెట్టి నిద్రపోతున్న నన్ను దిండుతో ఊపిరి ఆడకుండా చేసి నన్ను చంపేశాడు. అలాగే రవిని కూడా తన చేతికి మట్టంటకుండా చంపాలని తనకు తెలిసిన క్షుద్ర పూజలు చేసే వ్యక్తి సాయం తీసుకొని ఈ ఊరి గురించి తెలుసుకొని ప్లాన్ వేసి రవిని ఇక్కడికి పంపించాడు. దుర్మార్గుడైన నా భర్త అక్కడ సంతోషంగా ఉన్నాడు. నా అందం చూసి ఆకర్షితుడైన రవి పాపం ఆ ఒక్క కారణంతోనే ఇక్కడికి వచ్చి ఇన్ని ఇబ్బందులు పడుతున్నాడు. బాయ్ అని చెప్పడంతో ముగించింది. బాయ్ మాట్లాడుతూ, కాలంతో కరిగిపోయే అందం కాదు ముఖ్యం, మంచి మనసు ఉండడం ముఖ్యం. అది ఎప్పటికీ ఏదో ఒక రూపంలో సజీవంగా ఉంటుంది. అందుకే చరిత్రలో ఎంతోమంది మహానుభావులు నేటికి మనం స్మరించుకుంటున్నాం అని. మరి ఇప్పుడు ఈ ఆత్మల విముక్తి కోసం ఏమైనా మార్గం నీకు తెలుసుంటే మాకు సహాయం చేయగలవా అమ్మా? ఆత్మతో మాట్లాడుతూ బాయ్, అర్ధాంతరంగా ముగిసిపోయిన ఇవి మనిషి జీవితంపై ఇవి ఎంతో ద్వేషం పెంచుకున్నాయి. అంతేగాక తాము చనిపోయి ఇతరుల మనుషులుగా ఉండడం వీటికి ఎంతో బాధను కలిగిస్తుంది. అందుకే ఈ ఊరిలో ఎవరిని ఉండనియడకుండా చేస్తున్నాయి. ఒకవేళ ఉంటే వారిని చంపి ఆత్మలుగా మార్చేస్తాయి. నేను ఎలాగో ఆత్మలా ఉండడం వల్ల నన్ను ఏమీ చేయలేదు. కానీ రవిని తర్వాత వచ్చిన శ్రీధర్ని చంపడానికి ప్రయత్నించాయి. కానీ నేను వాటితో మాట్లాడి 4 మాయ మాటలు మంచి మాటలు చెప్పి తర్వాత నేనే వారిని చంపుతానని చెప్పాను. అప్పుడు అవి వెంటనే నమ్మాయి. కానీ ఇంతలో ఒకరోజు రవి శ్రీధర్ స్నేహితుడైన నందు తనను పెళ్లి చేసుకోబోతున్న రాజీని ఇక్కడికి వచ్చి సంతోషంగా ఉండడం చూసి, తమకు దక్కని సంతోషం వారు అనుభవించడం చూసి తట్టుకోలేక వారిని చంపడానికి ప్రయత్నించాయి. అప్పుడు నేను రవి శ్రీధర్లు చూసేలా చేసి వారిని రక్షించాను. ఇక అప్పటి నుంచి ఇవి ఎంతో కోపంతో ఉన్నాయి. దానికి తోడు మీరు దగ్గరకు రావడానికి రావడం చూసి మిమ్మల్ని ప్రాణాలతో వదలకూడదని నిర్ణయం తీసుకున్నాయి. కసితో కోపంతో ఉన్న ఇవి ఇప్పుడు ఎంతో శక్తివంతంగా ఉన్నాయి. ఇప్పుడు వీటిని నాశనం చేయాలంటే ఏదైనా అద్భుతం చేయాలి. బాయ్ మాట్లాడుతూ, ఏంటా అద్భుతం? ఎలా వీటిని నాశనం చేయాలి? ఆత్మ, దీనికి ఒకే ఒక మార్గం ఉంది. తుమ్ముడికి 5 కిలోమీటర్ల దూరంలో ఒక కొలను ఉంది. ఆ కొలను పక్కనే ఎంతో పవిత్రమైన శివలింగం ఉంది. దానికి ఎంతో శక్తి ఉంది. అందువలన వీరు ఆ శివలింగాన్ని తమ కుల దైవంగా భావించే తుమ్మవుడి వాసులు ఆ కొలనులోని పవిత్రమైన నీటితో పాలతో అభిషేకం చేస్తారు. శివయ్య అంటే వీరికి ఎంతో భయం, గౌరవం కూడా. కనుక మీరు ఆ శివలింగాన్ని తెచ్చి ఈ ఊరిలోకి ప్రవేశించి ద్వారంలో తెచ్చిపెడితే ఇక ఏ ఆత్మ ఇక్కడ ఉండలేదు. ఇక అంతా శివయ్య చూసుకుంటాడని చెప్పి, కానీ అది తేవడం అంత సులువు కాదు.
అనుక్షణం మిమ్మల్ని కనిపెట్టుకొని ఉన్న ఈ ఆత్మలు మిమ్మల్ని కోనేరు వద్దకు వెళ్ళనీయకుండా అడుగడుగునా అడ్డుకుంటాయి. అంతేకాదు మిమ్మల్ని చంపి వాటి సంఖ్యను పెంచుకుంటాయి, దానికి ప్రయత్నిస్తాయి. కనుక మీలో ఒక్కరు ఉండి ఈ ఆత్మను ఎదుర్కోలేరు. మరి దీనికి ముగింపే లేదా అన్న బాయి మాటలకు ఆత్మ ఒక మార్గం ఉంది, కానీ దాంతో అనుకున్నది సాధిస్తామని ఖచ్చితంగా చెప్పలేను. ఎందుకంటే అది కూడా ప్రమాదంతో కూడుకున్నదే. ప్రాణాల మీద ఆశలు వదులుకోవాలి. దానికి మీకు ఎటువంటి అభ్యంతరం లేదంటే నేను చెప్తాను అన్న ఆత్మకు సమాధానం ఏం చెప్తారోనని బాయి అందరికెళ్ళి చూడడంతో అది అర్థం చేసుకున్న అందరూ ముక్త కంఠంతో తమకేమీ అభ్యంతరం లేదని చెప్పారు. బాయి కూడా సరే అని చెప్పడంతో ఆ ఆత్మ మాట్లాడుతూ, నేను మీలో ఒకరిని ప్రవేశిస్తాను. అప్పుడు నేను వేగంగా అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. అదృష్టం బాగుంది అనుకుంటే మీతో పాటు నేను కూడా ఉన్న శరీరంలోని వ్యక్తిని బయటపడతాను, లేదంటే మీలో ఎవ్వరూ మిగలరు. ఇంకో ముఖ్యమైన విషయం బాయ్, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లాను ప్రార్థించడం మానవద్దు. ఇంకో విషయం, ఏం జరిగినా సరే మీలో ఎవరు కూడా ఇక్కడి నుంచి కదలవద్దు. చివరికి మీలాగా ఎవరో ఒకరు వచ్చి పిలిచినా ఎవ్వరూ రావద్దు. ఇప్పుడు మీరందరూ కలిసి ఉంటేనే మీకు కొంతవరకు రక్షణ ఉంటుంది. జాగ్రత్త అని చెప్పి ముగించింది అని ఆత్మ చెప్పగానే రవి మాట్లాడుతూ, ఈ యుద్ధం మొదలైంది నాతోనే గనక ముగింపు కూడా నా వలనే జరగాలి. అయితే విజయమో లేక వీరమరణమో నా గురించి మీరు ఆలోచించకుండా మిగతా పనులు చూడండి. అయినా ఈ జీవితానికి కావాల్సింది ఏముంది? శ్రీధర్ లాంటి గొప్ప స్నేహితుడు పొందగలిగాను. మళ్ళీ జన్మంటూ ఉంటే వీడికే స్నేహితుడిగా పుట్టాలని ఉంది. ప్రాణాలతో బయటపడతామో లేదో తెలియకుండా నా కోసం, ఈ ఊరి కోసం మీరు చేస్తున్న పోరాటానికి నా తల వంచి నమస్కరిస్తున్నాను అని ఎవరికి మరో అవకాశం ఇవ్వకుండా ఆ ఆత్మని ఆవహించుకొని వెళుతున్న రవిని చూసి కన్నీళ్ళంటే ఏంటో తెలియని శ్రీధర్ కూడా ఏడుస్తూ వీడుకొలు పడికారు. బయటకు రాగానే ఆత్మతో ఉన్న రవిని చూసి అక్కడున్న ఆత్మలతో నూతన ఉత్తేజం, ఎంతో శక్తి వచ్చినట్లుగా గట్టిగా అరుస్తూ రవిపై దాడి చేయడానికి సిద్ధమైనాయి. రవి అతి కష్టం మీద వాటికి దొరకకుండా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. క్షణక్షణానికి వాటి బలం మరింత పెరుగుతూ రవిని చుట్టుముట్టుతున్నాయి. రవిలో ఉన్న ఆత్మ ఏడుస్తూ, అయ్యో నేను వీరిని కాపాడలేకపోతున్నానే, పాపం ఇంతమంది అమాయకుల ప్రాణాల గాల్లో కలవాల్సిందేనా దేవుడా, ఇంతవరకు నేను ఏమీ కోరలేదు, ఇప్పుడు కూడా నా కోసం కాదు ఈ నిస్సహాయుల కోసం కోరుకుంటున్నాను. ఎలాగైనా వీటి బారి నుండి తప్పించి గమ్యాన్ని చేరుకునేలా చెయ్యి దేవా అని కోరుకొని వేగంగా పరిగెడుతూ ఇంకో 2 అడుగుల్లో పొలిమేర దాటతాడు అనుకునేసరికి ఒక్కసారిగా ఆత్మలన్నీ చుట్టుముట్టి రవి మీద పడ్డాయి. ఒక్కసారిగా రవి ఊపిరి ఆడకుండా ఉక్కిరి బుక్కిరి అయిపోయాడు. తన ప్రాణం గాలిలో కలిసిపోతుంది అని నిర్ణయించుకొని కళ్ళు మూసుకొని తన కోసం ఇంత కష్టపడిన ఆత్మకు కృతజ్ఞతలు చెప్పుకొని ఇక సెలవు అని పలికి అపారమైన స్థితిలోకి వెళ్ళాడు. ఆత్మ కూడా నిస్సహిరాలుగా మరి హృదయ విదారకంగా ఏడుస్తూ ఒక చిన్న అవకాశం దొరికితే చాలు ఎలాగైనా కాపాడుకుంటానని గుర్తుకు వచ్చిన దేవుళ్ళందరినీ వేడుకుంటుంది. కారు చీకటి కమ్ముకున్నట్టుగా అంతా గాఢంధకారం అలుముకున్నది. పెద్ద గాలి దుమారం వచ్చినట్టుగా చుట్టూ ఉన్న చెట్లు ప్రళయ భయంకరంగా ఊగుతూ బీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రకృతిలో వికృతం శక్తులు ఎంతో సంగీతం అందుకున్నట్టుగా రాక్షస గీతాలను ఆలపిస్తున్నాయి. మరికొద్దిసేపటిలో అంతా ముగిసిపోతుందనగా అద్భుతం జరిగింది. ధవల వస్త్రంలో మెరుస్తూ ఎంతో మంది చర్చ్ ఫాదర్స్ వచ్చి వాక్యాలు చదువుతూ వారు తెచ్చుకున్న హోలీ వాటర్ను రవి మీద ఉన్న ఆత్మలపై చల్లడంతో అవి బాధపడుతూ విలవిలలాడుతూ కీచు గొంతుతో వికృతంగా అరుస్తూ చెల్లా చెదురుగా పడ్డాయి. ఇటువంటి అవకాశం కోసం చూస్తున్న రవిలోని ఆత్మ ఫాదర్స్కు వారికి తెచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకొని సంతోషంతో కిరిబిక్కిరి అవుతూ
అపారకమైన స్థితిలో ఉన్న రవిని మేలుకొల్పింది. ఒక్కసారిగా తిరిగి ప్రాణం వెనుక నుంచి వచ్చినట్లు లేచి ఏదో జరిగిందో తెలియనట్టుగా చుట్టూ చూశాడు. తన వెనకాల ఉన్న నందును చూశాడు. అప్పుడు నందు జరిగింది చెప్పి, నువ్వు ఒక్కడివే ఎందుకు ఇక్కడికి ఉన్నావు, శ్రీధర్ ఎక్కడ ఉన్నాడు అని అడిగేసరికి రవి నందుకు మొత్తం జరిగింది చెప్పి, రే మామ, మేము ఎలాగో ప్రమాదంలో ఉన్నాం, నిన్నన్నా కాపాడుకుంటామని అనుకుంటుంటే మళ్ళీ తెలిసి ఈ ప్రమాదానికి వచ్చావేంట్రా, రేపో మాపో పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండవలసిన వాడివి అని రవి అనడంతో నంది ఆ రోజు రాజీ ఉందని తనకి ఏం కాకూడదని నాకు బాధగా ఉన్న మిమ్మల్ని ప్రమాదంలో చూసి వెళ్ళిపోయాను. రాజీని రక్షించుకున్నాను, కానీ నా హృదయాన్ని ఇక్కడే వదిలి వెళ్ళాను కదా. మరి హృదయం లేకపోతే మనిషి ప్రాణాలతో ఉండలేడు కదా, అందుకే తీసుకెళ్దామని వచ్చాను. అయినా నా స్నేహితులు ప్రాణాపాయంలో ఉన్నారని తెలిసాక ఏదో ఒక రోజు పోయి ఈ ప్రాణాన్ని బలంగా పెట్టైనా మిమ్మల్ని కాపాడుకుంటానని వచ్చాను. నేను రావడమే కాదు, ఆ రోజు నేను చూసిన అన్ని ఆత్మలను ఎదుర్కోవడం ఏ ఒక్కరి వల్ల కాదని ఎన్నో చర్చిలకు తిరిగి జరిగింది చెప్పి ఒప్పించి మరీ ఇంతమంది ఫాదర్లను తీర్చాను అని నందు చెప్పడంతో అంతా విన్న రవి కన్నీళ్లు తుడుచుకుంటూ, రే మామ, నిజంగా నా జన్మ ధన్యమైందిరా, మీలాంటి వారి స్నేహం దొరకడం కోసం నా అదృష్టంరా. నందుని కౌగిలించుకొని ఏడుస్తుంటే రవిలో ఉన్న ఆత్మ కూడా కన్నీరు కారుస్తూ, రవి, మనకి ఎక్కువ సమయం లేదు, అక్కడ మీ ఫ్రెండ్ బాయి అనుచరులు చాలా ప్రమాదంలో ఉన్నారు, అందుకే మనం ఇక క్షణం కూడా ఆలస్యం చేయకుండా మనం అనుకున్న పని పూర్తి చేయాలి అని చెప్పడంతో రవి వెంటనే, మామ, నువ్వు వీరిని తీసుకుని శ్రీధర్ దగ్గరికి వెళ్ళు, వారు మీ సాయం చాలా అవసరం కనుక వెంటనే మీ ఇక్కడ వెళ్ళండి అని చెప్పి నందు సమాధానం కోసం ఎదురు చూడకుండా వాయువేగంతో ముందుకు దూసుకుపోయాడు. దారిలో కొన్ని శక్తులు అడ్డంకం కలిగించిన చివరకు శివలింగాన్ని చేరుకున్నారు. అప్పటి వరకు రవిలో ఉన్న ఆత్మ, రవితో ఉన్నాక నేను ఉండకూడదు, పవిత్రమైన శివలింగాన్ని తాకే అర్హత నాకు లేదు కనుక నువ్వు ధైర్యంగా వెళ్ళు, అక్కడ ప్రతిష్ఠించు, శివయ్య నీ చేతిలో ఉన్నంత వరకు నేను ఎన్ని ఆత్మలైనా సరే ఏమి చేయలేవు అని ఆత్మ చెప్పడంతో రవి సంతోషంగా శివలింగాన్ని తీసుకొని అక్కడి నుండి శరవేగంగా ముందుకు కదిలాడు. ఇంట్లో ఉన్న బాయ్, పఠాన్, సలీంలు మోకాల మీద కూర్చుని అల్లాను, ఓ సృష్టికర్త, దుష్ట ఆత్మలుగా మారిన ఈ ఆత్మలకు విముక్తి ప్రసాదించు, వాటి లోకాలకు చేర్చుమని ప్రార్థనలు చేస్తూ చుట్టూ పవిత్ర జలాన్ని చల్లుతున్నారు. శ్రీధర్ వారిని అనుకరిస్తున్నారు. ఇదంతా చూస్తున్న ఆత్మల కళ్ళ ముందు మండే అగ్నిగోళంలా మారి వీరికి ఇంకా తీక్షణంగా చూస్తున్నాయి. బాయి చేతిలోని పవిత్ర జలానికి భయపడి ముందుకు రాలేక ఎప్పుడు ఆ జలం అయిపోతుందో అని ఆశగా ఆ జలంకెళ్ళి చూస్తున్నాయి. అదే గనక జరిగితే తమ శక్తితో వారి తాయెత్తులను తొలగించి ముక్కలు ముక్కలుగా చేసి ఇన్ని ఇబ్బందులు పెడుతున్న వీరిపై పగ సాధించాలనుకోని ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాయి. సరిగ్గా అరగంట తర్వాత వాటి నిరీక్షణ ఫలించింది. బాయి చేతిలోని జలం అయిపోయింది. బాయి కూడా ఒక్కసారిగా భయపడిన ఆ భయాన్ని పైకి కనబడనివ్వకుండా పట్టు వదలకుండా మరింతగా మంత్రాలు చదువుతూ గట్టిగా చెబుతున్నాడు. దానితో మరింత కోపంగా ఆత్మలు గట్టిగా నోరు తెరిచి ఊదాయి. అంతే, పెద్ద గాలివాన విలిచి అందరూ చెల్లాచెదురుగా పడ్డారు. అంత పెద్ద గాలిగా వారి తాయెత్తులు కూడా ఎటో ఎగిరిపోయాయి. దాంతో ఆత్మలని విజయానందోత్సవంతో క్రూరంగా నవ్వుతూ వాటి చేతులను పొడవుగా చాపి అందరినీ ఎత్తి కిరిగిరా తిప్పి కసితీరా నేలకేసి బాది అందరికి ఒళ్ళంతా గాయాలై బాధతో గట్టిగా అరుస్తున్నారు. పక్కటెముకలు విరిగిపోయాయంత అన్నంతగా మెలికలు తిరిగిపోతూ విలవిలలాడుతూ ఉన్నారు. ఏదో రోడ్డు రోళ్ల మీద నుంచి వెళుతున్నట్టుగా శరీరమంతా పచ్చడి కింద చితక్కొట్టేశాయిరా ఈ దరిద్రపు నికృష్టపు నీచమైన దయ్యాలని బాధతో అరుస్తున్నాడు శ్రీధర్. బాయ్ మాత్రం ఒళ్ళంతా రక్తం కారుతూ పట్టు విడవకుండా మంత్రాలు చదువుతూనే ఉన్నాడు. దీంతో చిరెత్తుకొచ్చిన ఆత్మలు వీరి రక్తం తాగితే గాని మనకు శాంతి ఉండదని అందరి పీకలు కొరకబోతుంటే అప్పుడే అక్కడికి వచ్చిన ఫాదర్స్ హోలీ వాటర్ని ఆత్మలపై చల్లడంతో
అవి బాధతో వెర్రిగా అరిచి గోడలపైకి వెళ్ళి అతుక్కున్నాయి. ఇంతలా చంద్రుడు కూడా రావడంతో పూర్తిగా శక్తివంతంగా మారిన ఆత్మలు అన్ని ఇంట్లోకి ప్రవేశించి, ఇక మీరు మమ్మల్ని ఏం చేయలేరురా అని వందల సంఖ్యలో ఉన్న ఆత్మలన్నీ కలిసి ఒక్కసారిగా దాడి చేయడం మొదలుపెట్టాయి. ఇక అందరూ ప్రాణాలపై ఆశలు వదులుకొని కళ్ళు మూసుకున్నారు. సెకండ్లు నిమిషాలు గడిచిపోతున్నా తాము అలాగే ఉండేసరికి ఏం జరిగిందో తెలియక కళ్ళు తెరిచి చూశారు. ఆశ్చర్యం, అక్కడ ఒక్క ఆత్మ కూడా లేదు. దాంతో అందరూ గట్టిగా ఊపిరి పీల్చుకొని అందరూ బయటకు వచ్చారు. అందరూ రావడంతో ఆ ఇల్లు పేగమేడలా కుప్పకూలిపోయింది. ఇంతలో ఎవరో చెయ్యి పట్టుకోవడంతో వెనుకకు తిరిగిన శ్రీధర్ రవిని చూసి ఏమైందిరా అని అడగగా జరిగింది చెప్పి శివలింగాన్ని చూపించాడు. తర్వాత సరదాగా ఎలా ఉన్నారో అన్న రవి పరామర్శకు చావు తప్పి కన్ను లొట్టబోయినట్లయిందిరా అన్నాడు శ్రీధర్. బాగాలేమురా, సూరమ్మ అట్లు తిని అందరికీ వాంతులవుతున్నాయి అనడంతో అందరూ గట్టిగా నవ్వేశారు. కొన్ని రోజుల తర్వాత పచ్చటి పొలాలతో, అందమైన ఇళ్లతో, స్కూళ్ళు, హాస్పిటళ్ళు, చెరువులతో తుమ్మ ఊడి ఎంతో అందంగా తయారైంది. తర్వాత మన హీరోలు నందు, రాజీని, రవి, శ్రీజను పెళ్లి చేసుకున్నారు. ప్రపంచ సుందరిని కోల్పోయిన రవికి తర్వాత ఆ కిరీటాన్ని అందుకోవడానికి అన్ని అర్హతలున్న శ్రీజతో ఎంతో వైభవంగా జరిగిపోయింది. మన శ్రీధర్ మాత్రం మరో సంవత్సరం ఆగాల్సిందే. ఇంతకీ రవి శ్రీజల పెళ్లి ఎలా జరిగిందంటే, శ్రీజ వాళ్ళ అమ్మ ఆత్మ తన భర్తలో దూరి శ్రీజ రవిలను పెళ్లి చేస్తుంది. తర్వాత తన చావుకు రవిని ఇబ్బంది పెట్టినందుకు ఇంకా బ్రతికి ఉంటే ఇంకెన్ని నేరాలు చేస్తాడోనని తనని చంపినట్టుగానే దిండితో ఊపిరాడకుండా చేసి చంపుతుంది. కానీ ఈ విషయం రవి శ్రీజాలకు తెలియదు. చివరిగా ఒక్క మాట, నా అద్దె ఇల్లును ఆదరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ వీడియోలో ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.